ఓకే. ఓకే, అందరికి వెల్కమ్ వెల్కమ్ టు ది సెషన్ లైఫ్ కోచింగ్ విత్ భగవద్గీత. మన దైనందిన జీవితంలో భగవద్గీత సూత్రాలని ఎలాగ మనం ఆచరణాత్మక విధంగా అనువర్తించాలి అనేటువంటి ఈ సెషన్ కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రార్థనలతోటి మొదలు పెడదాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓకే, ఈ సెషన్ వచ్చేసి పరమ పూజ్య శ్రీ ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారికి అంకితము. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులైనటువంటి శ్రీల ప్రభుపాదకి జై. ప్రేరణ పూజ్య శ్రీ జయపతాక స్వామి మహారాజ్, ఆధ్యాత్మిక గురువు మరియు జీబీసీ శ్రీ జయపతాక స్వామి గురు మహారాజ్ కి జై. ఓకే, థింక్ బిగ్. పెద్దగా ఆలోచించండి. ఏదైనా కూడా చిన్నగా ఆలోచించడం ఎందుకు? ఆలోచిస్తే చాలా పెద్దగానే ఆలోచించాలి కదా. సో దట్ ఈస్ ద టాపిక్ ఫర్ టుడే, హౌ టు డ్రీమ్ బిగ్. సో మొట్టమొదటిగా మీ అందరికీ ఒక ప్రశ్న, మనం అంబిషియస్ గా ఉండాలా? మనకి ఎంతవరకు మనం ఆశయాలను పెట్టుకోవాలి లైఫ్ లో అనేది మీ అందరికీ ప్రశ్న. ఎంతవరకు షుడ్ బి అంబిషియస్ ఆర్ నాట్? ఏమంటారు మీరందరూ? పెట్టుకోవాలి ఉండాలి ప్రభు. వెరీ నైస్. ఖచ్చితంగా ప్రభుజీ. ఎస్, వెరీ నైస్. ఆశ పెట్టుకోవాలి ప్రభుజీ. పెట్టుకోవాలి కాదు, ఇంకా చెప్పాలి మీరు. యూ షుడ్ సే సంథింగ్ మోర్. అంటే ఎంతవరకు ఆశలు పెట్టుకోవాలి అది కూడా చెప్పాలి. ఎంతవరకు అంటే ప్రభు నేను చెప్తాను ప్రభు, కృషి చేస్తూనే ఉండాలి ప్రభు. అంబిషియస్ ఉండొచ్చు కానీ we didn't expect the result. We have to surrender to the God. రైట్. ఒక లిమిట్ గా ఉండాలి. Don't expect that the fruitfulness of ఓవర్ గా ఆశలంతా పెట్టుకోకూడదు. ఓకే, ఒక మాట అంటున్నారు. ఎస్, పెట్టుకుంటే కూడా ఒక రకమైనటువంటి మనకి ఇబ్బంది అవ్వచ్చేమో. ఎస్, ఓకే. ఇంకా లిమిట్ గా పెట్టుకోవాలన్నారు. ఒకళ్ళేమో లైక్ ఆకాశమే మన హద్దు. వీ కెన్ గో టు ఎనీథింగ్. ఏదైనా మనిషి ఇప్పుడు మంగళ గ్రహం వరకు వెళ్తున్నాడు కాబట్టి ఇంకా ఆకాశమే మన ఆశలకి హద్దు, అలా అంటారా? మరి అంబిషియస్ ఉంటే గురూజీ మన మాయాలోకంలో ఎక్కువ ఈ ఆధ్యాత్మికాన్ని మర్చిపోయి మాయాలోకంలో ఎక్కువ మనం భౌతిక సంబంధం పెట్టేసుకుంటాం ప్రభు. దానికన్నా మనం భక్తి మీద పెట్టుకుంటే మనకి ప్రశాంతత అది ఉంటుంది. ఓకే, మాతాజీ అంటున్నారు లైక్ మరి ఇంకా భగవంతుని మర్చిపోయేంత ఆశలు పెట్టుకుంటే కూడా ప్రాబ్లం అవుతుందేమో అని మాతాజీ అంటారు. ఓకే, ఇంకా ఇంకెవరు చెప్తారు? పొందుటకు శక్యం కాని వాటి మీద ఆశలు పెట్టుకోకూడదు. మన వల్ల సఖ్యం కానటువంటి వాటి మీద ఆశలు పెట్టుకోకూడదు. ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు ప్రభు. ఎస్, అంటే అందరూ అన్ని చేయలేకపోవచ్చు. పొందుటకు శక్యం కాని వాటి మీద అలా హోప్స్ పెట్టుకోకూడదు. మరి ఇంపాసిబుల్ అయినటువంటి వాటిని కూడా మనం అంబిషన్ గా పెట్టుకున్నామంటే దట్ ఇస్ ఆల్సో మనకు అది ప్రాబ్లం కూడా అవ్వచ్చు. రైట్ కదా. యా, ఇంపాసిబుల్ గోల్స్ పెట్టుకుంటే కూడా అది ఎలాగో అవ్వదు. అండ్ అది పెట్టుకున్నందుకు మనకి బాధ తప్పితే చివరికి ఏం మిగలదు కదా. రైట్. ఓకే, దట్స్ వన్ వ్యూ. yes, that's nice. మనం ఎంతవరకు సాధించగలుగుతాము అనేది చూసుకొని మన ఆశయం కూడా అలా ఉండాలి స్వామి. దానికి అనుగుణంగా మనం చేసుకుంటూ వెళ్ళాలి. మన శక్తి సామర్థ్యాలు మనకి తెలుస్తాయి కాబట్టి ఆశయం కూడా గొప్పగా మన శక్తికి సంబంధించినంత పెట్టుకొని ఆశయం దానికోసం కృషి చేస్తూ వెళ్ళాలి. మన శక్తికి సంబంధించినంత వరకు మనకు శక్తి ఎంత ఉందో మనం జడ్జిమెంట్ చేసుకొని దాని ప్రకారంగా మనం ఆశయాన్ని చేయడం జరుగుతుంది. ఎస్,
అంటే మేబీ లైక్ ఒలింపిక్స్ లో చేసేటప్పుడు 100 కిలోలు 200 కిలోలు ఎత్తుతారు కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సన్నగా ఉండేవాడి చేతిలో ఒక 300 కిలోలు తీసుకొని ఒకటేసారి ఎత్తడానికి ప్రయత్నం చేస్తే డేంజరస్ కదా. ఓకే ఫైన్, దట్స్ ఆల్ రైట్. ఎస్, సో ఇవాళ టాపిక్ మనము ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎస్, హరే కృష్ణ, చెప్పండి మాతాజీ. వరలక్ష్మి మాతాజీ అంటున్నారు వినిపించట్లేదని ఆడియో. ఓకే, అందరికి ఆడియో వస్తుంది కదా? వస్తుంది ప్రభు. వస్తుంది ప్రభు. ఓకే, వెరీ గుడ్. ఓకే, సో అంబిషన్ అనేవి ఎన్ని రకాలైనటువంటి అంబిషన్స్ అనేవి మనకు ఉంటాయన్నమాట కదా. మనకి లైఫ్ లో అంబిషన్స్ అంటే మనము కెరియర్ లో గ్రోత్ అవ్వాలని, మనకు ఒక స్టేటస్ ఉండాలని, ఒక లైఫ్ స్టైల్ ఉండాలని, రైట్. మనకి ఒక రకమైనటువంటి సర్వైవల్ అంబిషన్స్ అనేవి ఉంటాయి, రైట్. సో జాబ్ రకంలో రకరకాలైనటువంటి అంబిషన్స్ ఉంటాయి. నేను ఇది సాధించాలి, అది సాధించాలి, రైట్. మనకి ఇప్పుడు ఆఫీస్ లో ఉన్నప్పుడు జాబ్ లో మనకు ఒక టార్గెట్ అనేది ఉంటుంది. ఆ టార్గెట్ ని మనం సాధించాలి. ప్లస్ ఆ టార్గెట్ తర్వాత జాబ్ లో గ్రోత్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మేనేజర్, సీనియర్ మేనేజర్, దాని తర్వాత వైస్ ప్రెసిడెంట్, అట్లా అన్ని కూడా CEO వరకు ఉంటాయి కూడా, రోల్స్ ఉంటాయి, రైట్. డిఫరెంట్ జాబ్ లైఫ్ స్టైల్స్ ఉంటాయి, రకరకాలైనటువంటి లైఫ్ స్టైల్. ఒక్కొక్కరు ఒక రకమైన లైఫ్ స్టైల్ ఇష్టపడతారు, రైట్. ఒకళ్ళు చాలా లగ్జూరియస్ లైఫ్ స్టైల్ ఉండాలని ఆశపడతారు, ఒకళ్ళు చాలా సింపుల్ లైఫ్ స్టైల్ కూడా మాకు చాలు అనేటువంటి ఆశపడుతుంటారు. కొంతమంది సర్వైవల్ కూడా ఒక అంబిషన్ అనేది ఒక అంబిషన్ ఉంటుంది. బికాస్ లైక్ జాబ్ మార్కెట్ అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, రైట్. అప్పుడప్పుడు రిసెషన్ అనేది నడుస్తూ ఉంటుంది. అది జరిగినప్పుడు కూడా సర్వైవల్ అనేటువంటి పరిస్థితి వస్తుంది. సో అంటే నాకు జాబ్ కంటిన్యూస్ గా ఉంటుందా ఉండదా అనేటువంటి క్వశ్చన్ కూడా వస్తుంటుంది. సో సర్వైవల్, అట్లీస్ట్ నేను సర్వైవ్ అయితే చాలు అనేటువంటి అంబిషన్ పెట్టుకునే వాళ్ళు కూడా ఉండడం అనేది జరుగుతుంది. సో రకరకాలైనటువంటి అంబిషన్స్ మనకి ఉంటాయన్నమాట లైఫ్ లో కదండి. సో ఇది ఇలా ఉండగా మనకి ఇంకొక రకమైనటువంటి అంబిషన్స్ ఏంటంటే, లైక్ మనము పక్క వాళ్ళని చూసి అప్పుడప్పుడు ఎఫెక్ట్ అవుతూ ఉంటాం కదా. లైక్ అంటే పక్కింటి వాళ్ళని చూస్తాము, లేకపోతే మనకన్నా మన బ్రదర్స్ కానీ మన సిస్టర్స్ కానీ, రైట్, వాళ్ళు మనకన్నా ముందుకు వెళ్తున్నారు అంటే మనకు ఒక రకమైనటువంటి అసూయ అనేది రావడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఆ అసూయతోటి నేనెందుకు, నాకెందుకు తక్కువ, నాకు కావాలి, వాళ్ళు కార్ తీసుకుంటే నేను కార్ తీసుకుంటాను, లేకపోతే వాళ్ళు లగ్జరీ కార్ తీసుకుంటే వాళ్ళు స్పోర్ట్స్ కార్ తీసుకుంటే నేను స్పోర్ట్స్ కార్ తీసుకుంటాను, వాళ్ళు SUV తీసుకుంటే నేను SUV తీసుకుంటాను అనేటువంటి ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అనేది రావడం కూడా మొదలు పెడుతూ ఉంటుంది కదండి మన మనసులో, రైట్. సో మనం ఎందుకు తక్కువ, నేను తీసుకుంటాను, వాళ్ళు పెద్ద బంగ్లా కడితే నేను బంగ్లా కడతాను అనేటువంటి ఒక రకమైనటువంటి కాంపిటీషన్ అనేది మన మనసులో కూడా ఆలోచనలు వస్తూ ఉంటాయి, రైట్. సో దానివల్ల కూడా అప్పుడప్పుడు అంబిషన్ అనేది మన మైండ్ లోకి రావడం అనేది జరుగుతుంది, రైట్. సో మనం జనరల్ గా కనుక మన సొసైటీ పరంగా చూసినట్టయితే, సొసైటీ పరంగా మన సొసైటీ ఎలా గ్రో అయింది అనేది చూద్దాం, రైట్. మోడర్న్ సొసైటీ, ఇప్పుడు మీరు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ చూసినట్టయితే కనుక ఇండస్ట్రీ 1.0 అంటే 1784లో మొదలైందట. అప్పుడు ఏమైందంటే అన్ని మెషిన్స్ స్టీమ్ ఇంజిన్ తోటి స్టార్ట్ చేశారు. అప్పుడే కదా మనకి స్టీమ్ ఇంజిన్, రైల్ ఇంజిన్ అనేది కూడా 1800s లో కూడా రావడం అనేది జరిగింది, రైల్ ఇంజిన్, రైట్. సో రైల్ ఇంజిన్ కూడా స్టీమ్ తోటి చేసేవాళ్ళు. సో స్టీమ్ తోటి రకరకాలైనటువంటి పెద్ద పనులని వాళ్ళు చేయడం మొదలు పెట్టారన్నమాట. స్టీమ్ తోటి దాన్ని ఒక హైడ్రాలిక్ లాగా తయారు చేసి చేయడం మొదలు పెట్టారు. పెద్ద మెషిన్స్ అన్ని తయారు చేసి దే యూజ్డ్ టు డూ లాట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, రైట్. తర్వాత 1870s లో అది మాస్ ప్రొడక్షన్ చేయడం మొదలు పెట్టారు, రైట్. అసెంబ్లీ లైన్, ఎలక్ట్రిసిటీ తోటి కదా. అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే విద్యుత్ శక్తి ఎప్పుడైతే వచ్చిందో, విద్యుత్ శక్తి తోటి వాళ్ళు రకరకాలైనటువంటి డిఫరెంట్ ఇండస్ట్రీస్ వచ్చాయి, రైట్. అదే టైంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ కూడా వచ్చింది. ఆటోమొబైల్ ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఏం జరిగింది, రైట్. ఇప్పుడు ఒకప్పుడు వ్యవసాయం చేయాలంటే వాళ్ళు ఏం వాడేవాళ్ళు, ఎద్దులు వాడేవాళ్ళు కదా. సో ఎద్దులతోటి వాళ్ళు అట్లాగా వ్యవసాయం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు వ్యవసాయం చేయాలంటే అందరూ కూడా ట్రాక్టర్స్ వాడతారు, ఆటోమొబైల్స్ వాడతారు కదా. ఏదైనా చేయాలంటే కూడా మెషిన్స్ వాడతారు, ఎలక్ట్రికల్ మెషిన్స్. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ ఉంటుంది కాబట్టి, రైట్. ఎలక్ట్రిసిటీ తోటి అన్ని పనులు చేయడము, రాత్రిపూట కూడా వర్క్ చేయడము, నైట్ వర్క్ చేయడం, సో ఇదంతా కూడా పాసిబుల్ అయింది ఎలక్ట్రికల్ ఎనర్జీ తోటి. సో మన టెక్నాలజికల్ ఇన్నోవేషన్ తోటి మనకి చాలా కంఫర్ట్స్ వచ్చాయి, రైట్. ఇప్పుడు ఇండస్ట్రీ 3.0 1969లో ఎప్పుడైతే కనుక కంప్యూటర్స్ ని కనుక్కోవడం జరిగిందో, అప్పటి నుంచి కంప్యూటర్స్ ఎప్పుడైతే వచ్చాయో, అంటే ఒక్క కంప్యూటర్ 100 మంది పని చేయగలదు. అంటే ఒక్క కంప్యూటర్ని పెడితే 100 మందిని తీసేయచ్చు, రైట్. సో అలాగే యాక్చువల్లీ ఎన్నో జాబ్స్ కూడా పోయాయి ఎంతో మందికి, రైట్. బట్ అఫ్ కోర్స్ ఇట్ హెస్ క్రియేటెడ్ ఎ న్యూ రెవల్యూషన్, రైట్. సో వీఆర్ ఏబుల్ టు డూ అ లాట్ ఆఫ్ థింగ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ కంప్యూటర్స్ ఉండడం వల్ల, టెక్నాలజీ ఉండడం వల్ల మొత్తం ల్యాండ్స్కేపే మారిపోయింది కదండి.
ఈవెన్ లైక్ మాస్ మీడియా అనేది కానీ, మూవీస్ ఇండస్ట్రీ కానీ, ఇవన్నీ ఇండస్ట్రీస్ కూడా యాక్చువల్లీ టెక్నాలజీ వల్ల, కంప్యూటర్స్ వల్ల చాలా ఇంప్రూవ్ అయ్యాయి. ఆడియో ఇండస్ట్రీ, మ్యూజిక్ ఇండస్ట్రీ, అన్ని ఇండస్ట్రీలో కంప్యూటర్ అనేది ఒక భయంకరమైన రెవల్యూషన్ అనేది తెచ్చింది. రైట్, మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా చాలా పెంచింది. రైట్, అలాగే మనం మొబైల్ ఫోన్స్ కూడా వాడుతున్నాం. మొబైల్ ఫోన్ ఇస్ యాక్చువల్లీ మినీ కంప్యూటర్. ఇది ఒక కంప్యూటర్ యాక్చువల్లీ. మీ ఫోన్ లో ఒక కంప్యూటర్ నడుస్తుంది యాక్చువల్గా. ఇన్ యువర్ ఫోన్ లైనక్స్ అనేటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ నడుస్తుంది. రైట్, సో ఇట్స్ యాక్చువల్లీ ఏ కంప్యూటర్. ఇందులో ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. అంటే ఒక చిన్న కంప్యూటర్ అనుకోవచ్చు మీరు. రైట్, సో మనకి ఎంత హెల్ప్ అవుతుంది మొబైల్ ఫోన్ అలారం నుంచి. రైట్, మనకి ఆధ్యాత్మికమైన, భౌతికమైన, ఫ్రెండ్స్ అయినా, వాట్సాప్ అయినా, వీడియో అయినా, ఆడియో అయినా ఏం షేర్ చేయాలన్నా కూడా మనకి హెల్ప్ అవుతుంది కంప్యూటర్స్ అండ్ టెక్నాలజీ. రైట్, దట్ ఈస్ ఇన్ 1969. ఇండస్ట్రీ 4.0 వచ్చిన తర్వాత ఇప్పుడంతా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనమాట. అంతా అంటే మన ఫ్రిడ్జ్ కూడా ఇంటర్నెట్ ఉంటుంది. అంటే మీరు ఆఫీస్లో ఉన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీ మొబైల్ నుంచి యూ కెన్ కనెక్ట్ యువర్ వాషింగ్ మెషిన్. మీరు మీ వాషింగ్ మెషిన్ని కనెక్ట్ చేసుకొని ముందే ఆన్ చేసుకోవచ్చు, సెట్ చేసుకొని. రైట్, సో ఇంట్లో ఏసీ ముందే ఆన్ చేసుకొని వచ్చేయచ్చు. రైట్, ఇంటికి వచ్చే ముందు అంత కూల్ అయిపోయి ఉంటుంది. సో అట్లాగే ఇండస్ట్రీ ఇదంతా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు. అంటే ఇంకా ఇంటర్నెట్ అన్నింటిలో ఇంటర్నెట్ ఉంటుంది. ఇక వాచింగ్ నుంచి ప్రతి ఒక్క దానికి కూడా ఇంటర్నెట్ అనేది పెట్టడం జరిగింది. సో ఇంత రెవల్యూషన్స్ జరుగుతున్నాయి. ఎప్పుడు సాధించలేనంత విధముగా మనిషి ముందుకి వెళ్ళడం అనేది జరిగింది. రైట్, సో మచ్ ఆఫ్ సో వరలక్ష్మి మాతాజీకి ఏదో ఇబ్బందిగా ఉన్నట్టుంది. ఐ థింక్ షీఈస్ అనేబుల్ టు హియర్. ఐ థింక్ మాతాజీ మీరు ఆడియో యాడ్ చేసుకోవాలి. యాక్చువల్లీ వరలక్ష్మి మాతాజీ చాట్లో పెడతాను నేను. ప్లీజ్ జాయిన్ ఆడియో. సో ఇలాగా ఉండడం జరుగుతుంది అనమాట. రైట్, సో దిస్ ఇస్ టెక్నాలజీ అండ్ సొసైటీ హ్యాస్ ప్రోగ్రెస్. అంటే మీరు ఇమాజిన్ చేసుకుంటే 200 సంవత్సరాల కిందటికి ఇప్పటికి మనిషి ఉన్నటువంటి స్టాండర్డ్స్ అన్ని మారిపోయాయి. రైట్, ఒకప్పుడు ఉన్నటువంటి స్టాండర్డ్స్, ఇప్పుడు ఉన్నటువంటి స్టాండర్డ్స్ చాలా డిఫరెంట్. రైట్, అప్పుడు ఉన్నటువంటి లైఫ్ స్టైల్, ఇప్పుడు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ కంప్లీట్లీ డిఫరెంట్. రైట్, ఒకప్పుడు చాలా అర్లీగా పడుకునే వాళ్ళు, ఇప్పుడు రాత్రి అంతా కూడా లేచి ఉంటారు. సో ఇట్స్ ఆల్ కంప్లీట్లీ డిఫరెంట్. చాలా 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 మార్పులు వచ్చేసాయి యాక్చువల్గా. రైట్, సో చాలా మంచి మంచి పాజిటివ్ మార్పులు అనేది రావడం జరిగింది బికాస్ ఆఫ్ ఆల్ దిస్ టెక్నాలజీ. రైట్, సో లెట్స్ కంటిన్యూ అండ్ సీ. ఎస్, సో అయితే బెనిఫిట్స్ అనేవి ఏమొచ్చాయి? టెక్నాలజీ వల్ల మనకు వచ్చినటువంటి బెనిఫిట్స్ ఏంటి, హెల్త్ కేర్ వల్ల మనకు వచ్చినటువంటి బెనిఫిట్స్ ఏంటి అని ఎవరైనా కూడా అడిగితే కనుక, మనకి ఇప్పుడు ఇంప్రూవ్డ్ హెల్త్ కేర్, ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ జరుగుతున్నాయండి ఆటోమేటిక్గా. కదా, ఇప్పుడు ఎవరు లైక్ ఒక మనిషి ఇప్పుడు డాక్టర్ కూడా అవసరం లేదు సర్జరీ చేయాలంటే. రైట్, సర్జరీ చేయాలంటే ఇప్పుడు జస్ట్ ఒక రోబోటిక్ ఉంటుంది, రోబోట్ ఉంటుంది. దానికి కనుక మనం ప్రోగ్రామ్ వేసేస్తే రోబోటే మన సర్జరీ చేసేస్తుంది. సో ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ లైక్ ఆర్టిఫిషియల్ పేస్ మేకర్ అనేది, అంటే సపోజ్ ఎవరికైనా కూడా హార్ట్లో ఇబ్బంది ఉంటే వాళ్ళకి హార్ట్లో ఒక రకమైనటువంటి హార్ట్ బీట్ మెషిన్ అనేది పెట్టడం జరుగుతుంది. రైట్, అది ఇంప్లాంట్ చేస్తారు అండ్ అదే ఆటోమేటిక్గా హార్ట్ బీట్ అనేది కూడా చేయడం జరుగుతుంది అనమాట. రైట్, అండ్ లైఫ్ స్టైల్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. ఇప్పుడు చాలా డిఫరెంట్గా ఉంది మన లైఫ్ స్టైల్ కూడా. ఐ మీన్ లైక్ లగ్జూరియస్గా ఉంటుంది అండ్ టెక్నాలజీ ఈజ్ యాక్సెసిబుల్ టు ఎవ్రీబడి. అంటే డబ్బులు ఉన్న వాళ్ళకే కంప్యూటర్స్ అని కాదు, ఎనీబడి కెన్ యాక్సెస్ కంప్యూటర్స్ అండ్ ఎనీబడి కెన్ యాక్సెస్ స్మార్ట్ ఫోన్ అండ్ ఇంటర్నెట్ అండ్ ఎవ్రీథింగ్. న్యూస్ ఈజ్ అట్ ద ఫింగర్ టిప్స్. అందరికి న్యూస్ అనేది ఫింగర్ టిప్స్ లో ఉంటుంది. ఎవరికైనా కూడా మీరు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే ఇంటర్నెట్ లో మీరు ఇన్స్టెంట్ గా తెలుసుకోవచ్చు, ఇన్స్టెంట్ గా కమ్యూనికేట్ చేయొచ్చు. రైట్, ఇక్కడ నుంచి మీరు అమెరికాలో ఉన్నటువంటి బంధువులకి ఒక్క సెకండ్ లో, విత్ ఇన్ అ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ యూ కెన్ జస్ట్ సెండ్ ఎ మెసేజ్ అండ్ సే యూ కెన్ చాట్ విత్ దెమ్. సో దిస్ ఇస్ సో అమేజింగ్. సో దీనివల్ల మన లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అయింది, సెక్యూరిటీ ఇంప్రూవ్ అయింది, హెల్త్ కేర్ కూడా ఇంప్రూవ్ అయింది, రకరకాలైనటువంటి మనకి బెనిఫిట్స్ రావడం అనేది జరిగింది. అయితే ఓన్లీ పాజిటివ్సే ఉన్నాయా అండి టెక్నాలజీలో? మీకేమనిపిస్తుంది? నో సార్, ఓన్లీ పాజిటివ్సే ఉన్నాయండి టెక్నాలజీకి? ఏమైనా నెగిటివ్ కూడా ఉండవచ్చా? నెగటివ్ చాలా ఉంది సార్. అడ్వాంటేజ్, డిసడ్వాంటేజెస్ రెండు ఉన్నాయి. నెగటివ్ కూడా ఉండు ప్రభుజీ, కంటిన్యూగా ఉంది. పాజిటివ్ ఎట్లా ఉందో కంటిన్యూగా నెగటివ్స్ ఉంది. ప్రతి దానికి నెగిటివిటీ పాజిటివిటీ రెండు ఉంటాయి ప్రభు. దానికి పాజిటివిటీ నెగిటివ్ కూడా ఉంటాయి, రెండు ఉంటాయి. కరెక్ట్, ఎస్. నెగిటివ్స్ ఏమైనా మీరు చెప్పగలరా? యూ కెన్ థింక్ ఆఫ్ సమ్ నెగిటివ్ పాయింట్స్. పిల్లలు గేమ్స్ ఆడతారు సార్. మొత్తం మా ఇంట్లో బాబునే ఉన్నాడు.
ఎస్ ఈ సోషల్ మీడియా కూడా కొంచెం గేమ్ కి అడిక్ట్ కొన్ని అయిపోతాయి. వాటికి పిల్లలకి కూడా రాంగ్ ట్రాక్ వెళ్ళడానికి కూడా ఉంది ప్రభు. ఎస్ ఇంతకు ముందు తల్లులు భోజనం పెట్టాలంటే చందమామ చూపించి తినిపించేవాళ్ళు. ఇప్పుడు మొబైల్ ఫోన్ చూపించి తినిపించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. యూట్యూబ్ రైట్. నాన్నగారు ఎప్పుడు అదే అంటారండి, చందమామని చూపించి తినిపించేవారు, ఐప్యాడ్లు ఇవి పెట్టి చూపిస్తున్నారు. ఏంటి మాతాజీ మళ్ళీ చెప్పండి ఒకసారి. ప్రభుజీ ఐక్యమత్యం లేదు ప్రభుజీ ఇది వచ్చిన తర్వాత. ఓకే, ఐక్యమత్యం లేదు అంటే అందరూ వాళ్ళ డివైస్ బిజీ అయిపోయారంటారా? ఒకరికొకరు మాట్లాడుకునేది లేదు, ఐక్యమత్యమే లేదు. ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కో చోట ఉంటున్నారు అన్నమాట. మెకానికల్ గా అయిపోయింది లైఫ్ అంతా. మెకానికల్ గా అయిపోయింది. ఎస్ ఎస్ మా మామయ్య గారు అంటూ ఉండేవారు, లైక్ ఒకప్పుడు బ్యాంక్స్ అన్ని ఉన్నప్పుడు నాకు బ్యాంక్ వెళ్ళడం అంటే చాలా ఇష్టం. మేము అనేవాళ్ళం లైక్, మామయ్య గారు ఎందుకు మీరు లైక్ బ్యాంక్ వెళ్తారు, లైక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ కదా, ఇంటర్నెట్ లోనే బ్యాంకింగ్ చేసుకోండి మొబైల్లోనే, ఎందుకు మీరు అక్కడ వరకు వెళ్ళాలి అంటే అంటారు, లేదు హ్యూమన్ టచ్ కావాలి, ఐ వాంట్ టాక్ టు పీపుల్ అని. అక్కడికి వెళ్తాను, నేను అక్కడ మేనేజర్ని కలుస్తాను, ఆయన నాకు ఒక కాఫీ ఇస్తాడు, ఆయనతో నేను ఒక కాన్వర్జేషన్ అనేది జరుగుతుంది, అది చాలా బాగుంటుంది అని కదండి. హ్యూమన్ టచ్ అనేది మిస్ అయిపోతుంది రైట్. ఇంకా మనమందరం మెకానికల్ గా అయిపోతున్నారు, అందరూ ఐక్యమత్యం అనేది పోతుంది, ఇండివిజువాలిటీ అనేది ఎక్కువ అయిపోతుంది. ఇంకా హెల్త్ బాధ చాలా ఉంది గురించి. క్రియేటివిటీ లేదు, హెల్త్ కండిపుగా హెల్త్ అంటే ఎలా మాతాజీ అంటే రాత్రి లేట్ గా లేచి ఆ చైర్ లో వచ్చి 24 కూర్చొని వాళ్ళ బాడీకి ఎక్సర్సైజ్ శుద్ధంగా లేదు. మెయిన్ పాయింట్ ఫస్ట్. నరాలు చాలా వీక్ అయిపోతున్నాయి వాళ్ళ ఫింగర్స్ లో. కళ్ళు ఇది చూసి కళ్ళు ఇదవుతుంది. చాలా హెల్త్ ప్రాబ్లం చాలా వస్తుంది దీనిలో. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటున్నారు మాతాజీ. లైక్ ఎప్పుడు కంప్యూటర్స్ ని చూడడము, ఎప్పుడు మొబైల్ ఫోన్ ని చూస్తూ ఉండడం వల్ల రైట్. చిన్నపిల్లలు కూడా లైక్ వాళ్ళు ఎప్పుడు చూసినా మొబైల్లోనే ఉండడం వల్ల, వాళ్ళు వీడియోస్ చూస్తూ ఉండడం వల్ల వాళ్ళ అటెన్షన్ స్పాన్ కూడా తగ్గిపోతుంది అంటండి రైట్. వాళ్ళు ఎప్పుడు కూడా యూట్యూబ్ లో షార్ట్స్ చూస్తూ ఉంటాం కదా మనం, లైక్ 1, 2, 3, 4 ఎంత టైం పోతుంది ఒక యూట్యూబ్ షార్ట్స్ చూస్తూ ఉంటే, ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి, ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి, చాలా చూస్తూ ఆపలేము కదా. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ లో షార్ట్స్ ఆపలేనంత కంటిన్యూస్ గా వస్తూ ఉంటాయి కదండి. సో ఫేస్బుక్ లో కూడా వస్తుంటాయి, వాట్సాప్ లో కూడా మెసేజెస్, ఎప్పుడు కంటిన్యూస్ డిస్ట్రాక్షన్. స్టూడెంట్స్ చదువుకోవాలంటే చదువుకోలేకున్నట్టు పరిస్థితి. ఎగ్జామ్ ఉంది రేపు అంటే ఏదో సడన్ గా ఒక వీడియో వస్తుంది, అది చూస్తూ ఆ వీడియో నుంచి ఇంకో వీడియో, ఆ వీడియో నుంచి ఇంకో వీడియో, మొత్తం టైం అంతా పోయింది రైట్. సో ఇట్లా డిస్ట్రాక్షన్ జరుగుతోంది. అండ్ చిన్నపిల్లలకు కూడా వాళ్ళు కూడా లైక్ చిన్నపిల్లలు బాగా అట్రాక్ట్ అయిపోయి వాళ్ళు దాన్ని ఇంకా మొబైల్ ఫోన్స్ లేకపోతే వాళ్ళు ఇంకే పని చేయలేనటువంటి పరిస్థితి వచ్చేసింది రైట్. ఎప్పుడు కూడా కంటెంట్ కన్సంప్షన్ రైట్. ఒక ఎంటర్టైన్మెంట్ అనేది ఎలా ఉండేదండి రైట్. ఎంటర్టైన్మెంట్ అంటే టీవీ ఉంటుంది రైట్, ఒక షెడ్యూల్ ప్రోగ్రామ్ ఉంటుంది, వారానికి ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, ఆ ప్రోగ్రామ్ కి అందరు చూడడానికి వచ్చేవాళ్ళు, లేకపోతే రోజుకు ఒక టైంలో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది అరగంట సేపు. కానీ ఇవాళ ప్రోగ్రామ్స్ అన్ని ఎలా ఉంటాయి మొబైల్ ఫోన్ లో, మీరు చెప్పండి. ఎప్పుడు కావాలంటే అప్పుడే వస్తుంది, ఎప్పుడు కావాలంటే ఆన్ డిమాండ్ రైట్. నెట్ఫ్లిక్స్ ఎనీ ప్రోగ్రామ్ మీరు ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ మీకు సీరియల్ ఆ టైం చూడాల్సిన అవసరం లేదు, సీరియల్ మీరు చూడాలంటే కూడా రోజుకు అరగంట చూడాల్సిన అవసరం లేదు. మీరు కంటిన్యూస్ గా సీరియల్ అంతా కూడా 70 ఎపిసోడ్లు కూడా చూడొచ్చు. ఈ ఫోన్ అనేది రేడియేషన్ గురుజీ, ఈ రేడియేషన్ వల్ల హెల్త్ అనేది పూర్తిగా జనానికి ఖరాబ్ అయిపోతుంటాయి టవర్స్ వల్ల. అలాగే మన ప్రైవసీ మొత్తం ఎవరైతే ఈ ఫోన్స్ అనేది అక్కడ లింక్ చేసి ఉంటుందో వాళ్ళకంతా మన ప్రైవసీ మొత్తం వాళ్ళ చేతుల్లో ఉండిపోయింది ఇప్పుడు ప్రస్తుతం. ఇప్పుడు మనం మాట్లాడుకునే విషయం కూడా వాళ్ళకి తెలుసు. అంతా మనం పూర్తిగా వాళ్ళ చేతుల్లో మన స్వేచ్ఛని, మన శ్వాసని పెట్టలేదు, కానీ అంతగా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాం ప్రభుజీ మనం. అంటే వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు మనకి, ఫేస్బుక్ ని ఇచ్చారు, జీమెయిల్ ఇచ్చారు, గూగుల్ ఇచ్చారు, యూట్యూబ్ ఇచ్చారు. సో ఎవరు ఫ్రీగా ఎవరుగా వాళ్ళు ఫ్రీగా ఇచ్చారు అండ్ మన డేటాను వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు ఆ డేటా తీసుకొని వాళ్ళు గూగుల్ యాడ్స్ అనేది వేస్తుంటారు. అంటే మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే రైట్, మీరు ఏం సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది, దాన్ని బట్టి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ వేస్తారు. టీవీలో మీకు రెలవెంట్ పర్సనలైజ్డ్ యాడ్స్ రావు కదండి. మీరు టీవీ ఆన్ చేస్తే ఏదో ఒక యాడ్ వస్తుంది, ఇర్రెలవెంట్ యాడ్స్ వస్తాయి, అంటే మీకు సంబంధం లేని యాడ్స్ వస్తాయి. కానీ మీరు ఇంటర్నెట్ లో మీకు సంబంధమైనటువంటి యాడ్స్ వస్తాయి
ఎందుకంటే వాళ్ళకి తెలుసు మీరేం చూస్తున్నారో ఏం చేస్తున్నారో. సో మీ సైకాలజీ వాళ్ళకి తెలుసు, మీరు ఏం సెర్చ్ కొడతారో దాన్ని చూపిస్తారు వాళ్ళు. ఓహో మీకు ఇది కావాలా ఇప్పుడు, అయితే ఇదిగో తీసుకో అని చెప్పి 4-5 యాడ్స్ ఇస్తారు కదండి. సో అండ్ మన డేటాని వాళ్ళు అమ్మేసుకోవచ్చు వేరే వాళ్ళకి. అండ్ ప్రైవసీ మాతాజీ చాలా మంచి కన్సర్న్ చెప్పారు. ఎస్ ఎస్ మాతాజీ. హరే కృష్ణ ప్రవీణ్. హరే కృష్ణ. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం, జాబ్ షెడ్యూల్ ప్రకారం టైమింగ్ అనేది మారిపోయింది ప్రభు. ఇదివరకటి రోజుల్లో వ్యవసాయం, మనం వృత్తి అది చేంజ్ అయిపోయింది ప్రభు టోటల్లీ. ఒక కంప్యూటర్లు, ఈ ఫోన్లు ఇవన్నీ రావడం వల్ల ఒక షెడ్యూల్ అనేది, టైమింగ్ షెడ్యూల్ మారిపోయింది. నైట్ డ్యూటీస్ అని, మార్నింగ్ లేవకపోవడం, ఇవన్నీ మన హెల్త్ కి చాలా సో అంటే మన టైం షెడ్యూల్ అంతా కూడా మారిపోయింది కదండి. అంటే మన ప్రకృతి నియమాల ప్రకారం సూర్యోదయం అయినప్పుడు లేవాలి, సూర్యాస్తమయం అయిన తర్వాత పడుకోవాలి కదా. బట్ ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంటుంది, రాత్రంతా లేచి ఉంటారు, ఇంటర్నెట్ లో చదువుతుంటారు. చిన్న పిల్లలు కూడా రాత్రంతా లేచి ఉండడము, రైట్, గేమ్స్ ఆడుతుండడము, స్కూల్లో స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా అట్లా జరగడం జరుగుతుంది. వాళ్ళ హెల్త్ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. మాతాజీ కూడా ఒక చెప్పారు అలాగే, రైట్. ఎస్. ఇంకా ఆటోమొబైల్స్ గురించి చెప్పాలంటే కనుక లైక్ ఒకప్పుడు అంటే అందరి దగ్గర గుర్రాలు కానీ ఎడ్ల బండ్లు కానీ ఉండేవి, రైట్. రిక్షాలు, గుర్రాలు, ఎడ్ల బండ్లు ఇవన్నీ ఉండేవి, రైట్. సో అలాగే వాళ్ళు వెళ్ళగలిగే వాళ్ళు. దానివల్ల జీరో పొల్యూషన్, నో పొల్యూషన్ ఎట్ ఆల్. మొత్తం ఈకో ఫ్రెండ్లీగా ఉండేది అంత సిస్టమ్ అంతా, కరెక్ట్. సో బట్ ఇప్పుడు పొల్యూషన్ గురించి ఏమంటారు మీరు? ఐ మీన్ లైక్ వాట్ ఈస్ ద కామెంట్ ఆన్ పొల్యూషన్? చెప్పండి. టోటల్ గా అంతా పొల్యూషన్ ప్రభుజీ. వాహనాలు పెరగడం వల్ల వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం, పాడైపోయింది. ప్లాస్టిక్ కవర్స్ వల్ల మొత్తం ఓజోన్ పొరగడం, ప్లాస్టిక్ కవర్స్ వల్ల ఎంత ప్రాబ్లం అయిపోతుంది మనం చూస్తాము. ఎన్నో ఆవులు పాపం ప్లాస్టిక్ కవర్స్ అన్ని కూడా తినేసి మింగేస్తాయి ఆవులన్నీ. ఆ తర్వాత వాటికి ఆపరేషన్ చేసి ఆవుల పొట్టలోంచి ప్లాస్టిక్ కవర్లు తీయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే చెత్తగుడ్లు అన్ని ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కాబట్టి పాపం ఆవులన్నీ కూడా అవి తినేస్తూ ఉంటాయి. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఇది మనందరం సామూహికంగా ఈ విషయాన్ని ఏమన్నా ఎదుర్కోగలమో ఒకసారి ఆలోచించండి ప్రభుజీ. ఏంటంటే ప్రతి మనం ప్రోడక్ట్ కొన్నప్పుడు దాని మీద ఒక బియ్యపు రవ్వే కానివ్వండి, గోధుమ రవ్వే కానివ్వండి, దాని మీద పెద్ద పెద్ద గణపతి బొమ్మలు, వెంకటేశ్వర స్వామి బొమ్మలు, లక్ష్మీదేవి బొమ్మలు, కృష్ణుడు బొమ్మలు అలా వేస్తున్నారు. వీళ్ళు ఆ కవర్స్ అన్ని తీసుకెళ్లి చెత్త డస్ట్ దాంట్లో వేస్తే అవి ఎక్కడికెక్కడికి చేరుతున్నాయో అర్థం కావట్లేదు ప్రభుజీ. దీన్ని మనం కంపెనీస్ కి ఎలా తెలియచేయాలి? అలా మీరు ప్రింట్అవుట్ చేయొద్దు, అలా అవి డస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా ఘోరంగా ఉంటున్నాయి. మనం పవిత్రంగా భావించే పరమేశ్వరుణ్ణి గాని, శ్రీకృష్ణుని గాని, మన దైవాన్ని అలా తొక్కిళ్లలో వేయడం అనేది, దాన్ని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలియట్లేదు ప్రభుజీ. నేను ప్రతి కవర్ ని కూడా కట్ చేసి దేవుళ్ళ వరకు కట్ చేసి ఉంచి పారే నీళ్ళల్లో కలిపొస్తాయి ఇప్పటి వరకు. ఇప్పుడు అక్కడ కూడా మేము చేపలను పెంచుతున్నాం, మీరేమి కలపద్దు అంటున్నారు. నాకు ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న దేవుళ్ళ బొమ్మలన్నీ ఎక్కడ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ప్రభుజీ. అది కంపెనీస్ కి మేము ఎలా తెలియచేయాలి? ఎస్, ఆలోచిద్దాం మాతాజీ. డెఫినెట్ గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ, ఒకటి కాదు రెండు కాదు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్ని ఒకటి ట్యాకిల్ చేద్దాం, చూద్దాం. మనం చేయగలమో చేయలేమో కూడా చెప్పలేము. ఓకే, బట్ లెట్స్ అట్లీస్ట్ డిస్కస్. మనం జస్ట్ ఒక అవేర్నెస్ అన్నమాట, జస్ట్ ఒక డిస్కషన్, రైట్. ఇప్పుడు వచ్చేసినటువంటి పొల్యూషన్ లెవెల్స్, హైదరాబాద్ లో పొల్యూషన్ లెవెల్స్ చాలా పెరిగిపోయాయి. ఢిల్లీలో పొల్యూషన్ లెవెల్స్ ఎంత పెరిగిపోయినాయి అంటే మీరు ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్ లేకపోతే బతకడమే కష్టం, రైట్. ఇట్స్ లైక్ స్మోక్, అంత ఎక్కువ స్మోక్ అయిపోయింది అనమాట. ఎందుకంటే ప్రతి వాళ్ళ దగ్గర వెహికల్ ఉంటుంది, ప్రతి వాళ్ళకి 2 వీలర్ కావాలి, ప్రతి వాళ్ళకి 4 వీలర్ కావాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏమో సరిగా ఉండదు, రైట్. సో న్యాచురల్ గా అందరం వాడతాము. అండ్ ఎంత పొగ, ఎంత స్మోక్, ఎంత పెట్రోలియం, అంతా కూడా కార్బన్ డైఆక్సైడ్ అంతా కూడా ఎవ్రీవేర్ ఇట్స్ లైక్ ఫిల్డ్ విత్ స్మోక్. ఇలా యాక్చువల్లీ 200 years బ్యాక్ కూడా ఇలా ఉండేది కాదు. మన గ్లోబల్ వార్మింగ్ కూడా ఎంత పెరిగిపోయిందండి, రైట్. సో లెట్ us see some problems. మనం దీంతో పాటు వచ్చినటువంటి మన టెక్నాలజీతో వచ్చినటువంటి మనిషి చాలా బాగా, చాలా తెలివిగా, చాలా బాగా ఎన్నెన్నో టెక్నాలజీని తయారు చేశాడు. దట్స్ వెరీ నైస్. బట్ దానివల్ల దాంతో పాటు వచ్చింది ఏమొచ్చింది? మనకి రకరకాలైనటువంటి వ్యాధులు వస్తున్నాయి, రైట్. రకరకాలైనటువంటి వ్యాధులు, కొత్త వ్యాధులు, ఇంతకు ముందు ఎప్పుడూ లేనటువంటి వ్యాధులు కూడా ఇప్పుడు వస్తున్నాయి.
అంటే ఇప్పుడు కొత్తగా ఇంతకు ముందు లేదు, ఎప్పుడు లేదు కరోనా అనే వైరస్ అనేది, కొత్తవన్నీ వస్తున్నాయి, రైట్? హరే కృష్ణ, అందరు చేసుకోండి. సో అందరు రకరకాలైనటువంటి వైరస్లు, రకరకాలైనటువంటి రోగాలు, రకరకాలైనటువంటి పాండమిక్స్, ఎండమిక్స్, రకరకాలైనటువంటి, రైట్? ఎప్పుడు ఇంతకు ముందు చూడనటువంటి పెరుగుతున్నటువంటి నేరాలు. పోనీ ఈ టెక్నాలజీ ఇంతగా ఇంప్రూవ్ అయితే మనుషులందరూ మంచి వాళ్ళు అవుతున్నారా అనేది ఒక ప్రశ్న. అందరికీ కంప్యూటర్ సైన్స్ ఇచ్చారు, అందరికీ కంప్యూటర్ ఇచ్చారు, మొబైల్ ఇచ్చారు, ఇన్ఫర్మేషన్ దొరికింది. ఇప్పుడు ఇచ్చినటువంటి మొబైల్ ఫోన్ తోటి, ఇంటర్నెట్ తోటి ఎంతమంది సద్వినియోగం చేసుకుంటున్నారు అనేది ఒక ప్రశ్న. ఎంతమంది మొబైల్ ఫోన్ లో ఉండేటువంటి ఇంటర్నెట్ తోటి సద్వినియోగం చేసుకొని వాళ్ళ నాలెడ్జ్ పెంచుకుంటున్నారు అంటే పర్సంటేజ్ ద్వారా మీరు పర్సంటేజ్ చూసినట్టయితే 100 మందిలో ఎంతమంది దీన్ని సద్వినియోగం చేసుకొని మంచిగా ఇంటర్నెట్ తోటి నాలెడ్జ్ని పెంచుకుంటున్నారు, ఎంతమంది చెడ్డ పనులు చేస్తున్నారు, లేకపోతే ఏదైతే చేయరాని పనులను చేస్తున్నారు అనేది కూడా ఒక ఆలోచించాల్సినటువంటి ఒక విషయం. సో టెక్నాలజీ ఉంది, బాగుంది, బట్ యుద్ధాలు కూడా పెరుగుతున్నాయే. కొన్ని యుద్ధాలన్నీ తగ్గిపోయాయా అంటే మనిషి ఇంత సాధించాడు, ఇంప్రూవ్ అయింది సివిలైజేషన్ అంటే ఏంటి అర్థం? మనుషులు మంచి వాళ్ళు అయి ఉండాలి కదా, యుద్ధాలు ఉండకూడదు, రైట్? యుద్ధాలు ఏవి ఉండకూడదు. కానీ చూసినట్టయితే మనం ఇంకా యుద్ధాలు నడుస్తూనే ఉన్నాయి, దేశాలు కొట్టుకుంటూనే ఉన్నాయి. అండ్ ఈ దేశాలు కొట్టుకున్నప్పుడు ఎలా కొట్టుకుంటున్నాయి ఈ దేశాలు? ఇప్పుడు ఒకప్పుడు ఏవో కత్తులతో కట్టుకునే వాళ్ళు కొట్టుకునేవాళ్ళు, ఇప్పుడు పెద్ద పెద్ద బాంబులు వేస్తున్నారు, అణుబాంబులు వేస్తున్నారు, అణుబాంబులు వేసి సిటీలనే లేపేస్తున్నారు. ఇప్పుడు హిరోషిమా నాగసాకి మీద ఒక బాంబు వేస్తే మొత్తం సిటీలో ఉండే లక్షలాది మంది జనాలు చనిపోయారు. సో అంటే ఇప్పుడు ఒకప్పుడు ఏదో కొంతమంది వాళ్ళు ఎప్పుడో యుగానికి ఒక యుద్ధం జరిగేది, రామాయణము మహాభారతం యుగానికి ఒకటి జరిగేది. ఇప్పుడు ఎప్పుడు చూసినా యుద్ధాలు జరుగుతాయి. అండ్ యుద్ధాలు జరిగాయంటే కూడా సామాన్యమైనటువంటి ప్రజలకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది. అది ఏదో ఒక 1 year 2 year 3 years 4 years 5 years అలా వాళ్ళు యుద్ధం జరగడం అనేది జరుగుతుంది. అండ్ అక్కడ ఉండేటువంటి ప్రజలకి చాలా చాలా ఇబ్బంది అనేది కలుగుతుంది. అండ్ ప్రజల మీద అటాక్ చేయడము, ఎటువంటి రూల్స్ ఫాలో చేయడం యుద్ధంలో, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి, రైట్? సో అంటే మనుషులు ఎంతవరకు ఇంప్రూవ్ అవుతున్నారు, వాళ్ళు ఇంతకు ముందు కన్నా ఇప్పటికి ఇంప్రూవ్మెంట్ ఉండాలి కదా. నేను నిన్నటి కన్నా ఇవాళ మంచిగా ఉండాలి, రైట్? నేను కింద జనరేషన్ కన్నా నేను బెటర్ జనరేషన్ అని అనిపించుకోవాలి కదా. బట్ అలా జరుగుతోందా? మహిళలు మరియు పిల్లల పైన నేరాలు, అత్యాచారాలు ఏమైనా తగ్గుతున్నాయా, పెరుగుతున్నాయా అనేది కూడా ఆలోచించాల్సినటువంటి విషయం, రైట్? మనం అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాం సొసైటీలో, రైట్? ఆ సాల్వ్ చేయడానికి మనం రకరకాలైనటువంటి సొల్యూషన్స్ ఇస్తున్నాం, కానీ సొల్యూషన్ ఎందుకు పనిచేయట్లేదు? ఎందుకు మహిళల పైన పిల్లల పైన నేరాలని ఇంకా ఎందుకు జరుగుతుంది, రైట్? సో ఇవి గణనీయంగా పెరుగుతున్నాయి, రైట్? క్రైమ్ రేట్ పెరుగుతోంది, అంతా కూడా పెరుగుతోంది, రైట్? సో దాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆశయాలు అనేవి 2 రకాలైనటువంటి ఉంటాయి. ఒకటి హెల్దీ అంబిషన్, ఆరోగ్యకరమైనటువంటి, అంటే సేఫ్, నైస్, గుడ్, ఇలాంటి ఆశయం ఉండాలి. మనిషి అనేవాడు ఆశ ఉండాలి. అండ్ మనం పెరగాలి, వి షుడ్ మేక్ ఇట్ బిగ్ ఇన్ లైఫ్. మన తల్లిదండ్రుల్ని చాలా గర్వంగా వాళ్ళు తల ఎత్తుకొని వాళ్ళు చెప్పుకునేలాగా ఉండాలి. మా పిల్లలు ఇక్కడ చదువుతున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, వి షుడ్ బి లైక్ దాట్. బట్ విషపూరితమైనటువంటి ఆశయాలు అంటే ఏంటి? ఇప్పుడు మీరు చూసినట్టయితే కనుక నేనే గెలవాలి, అందరూ ఓడిపోవాలి అనేటువంటి ఆలోచన ఉందంటే ఇది విషపూరితమైనటువంటి ఆలోచన, ఒప్పుకుంటారా? సో అది ఎలాగైతే ఆఫీస్ లో కూడా మనం చూసినట్టయితే ఆఫీస్ పాలిటిక్స్ కూడా ఎట్లా చేస్తారు, లైక్ ఇప్పుడు నేను ఈ పోస్ట్ కి వెళ్ళాలి అంటే ఈ పోస్ట్ కి నాకు ఉన్నటువంటి కాంపిటీషన్ ఎవరు, ఈ కాంపిటీషన్ లో ఉండే వాళ్ళని నేను ఎలా తొలగించాలి నా లైన్ లోంచి అని చెప్పి వాళ్ళకి మనం చెక్ పెట్టడం, లేకపోతే వాళ్ళ గ్రోత్ కి మనం చెక్ పెట్టడం, లేకపోతే వాళ్ళని ఎలాగో అలాగా డిస్మిస్ చేసే విధంగా ఒక రకమైనటువంటి సిచ్యువేషన్ తెచ్చిపెట్టడము, ఇవన్నీ కూడా విషపూరితమైనటువంటి ఆశయాలు. అంటే నేను ఇవాళ్ళే ఎంజాయ్ చేసేస్తాను, నేను రేపు గురించి ఆలోచించను, రైట్? పెట్రోల్ రేపు ఉంటుందో ఉండదో నాకు అనవసరం. ఇప్పుడు పొగలు వచ్చాయి, పొగల వల్ల లైక్ గ్లోబల్ వార్మింగ్ అయితే ఫ్యూచర్ జనరేషన్ లో మొత్తం నీళ్ళంతా వచ్చేస్తే నాకు అనవసరం. నాకు కావాల్సింది నాకు కావాలి, నాకు ఎలక్ట్రిసిటీ ఉంది, నేను ఎంజాయ్ చేస్తాను టెక్నాలజీని, అంతే. నెక్స్ట్ జనరేషన్ గురించి నేను ఆలోచించను అనేటువంటి ఈ ఆలోచన ఏదైతే ఉందో ఇదే ఒక రకమైనటువంటి విషపూరితమైనటువంటి ఆశయాలు ఉండకూడదు అనేది మనం ఇక్కడ చర్చించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆరోగ్యకరమైనటువంటివి, విషపూరితమైనటువంటివి, హెల్దీ అండ్ పాయిజనస్ అంబిషన్స్, రైట్?
అంటే నేను ఇప్పుడు చదువుకునే స్టూడెంట్స్ లో కూడా మీరు చూడండి, హరే కృష్ణ, చదువుకున్న స్టూడెంట్స్ లో కూడా స్టడీస్ యొక్క అంబిషన్ ఏంటి? అందరూ కూడా నాలెడ్జ్ సంపాదించాలి, కరెక్టేనా? సో అందరూ నాలెడ్జ్ సంపాదించాలి, మనం అందరం కలిసి నాలెడ్జ్ ని సంపాదిద్దాము, అందరం మంచి మార్కులు తెచ్చుకుందాము అనేటువంటి ఒక అంబిషన్ ఉంటే ఎలా ఉంటుంది? అలా కాకుండా నాకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, రైట్, నాకు ర్యాంక్ రావాలి, నాకు ర్యాంక్ రావాలి అంటే మిగతా వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ గురించి తెలియకూడదు, సో వాళ్ళందరికీ నేను అందనివ్వకుండా చేస్తాను అని ఒక రకమైనటువంటి బ్లాక్ చేసేటువంటి యాటిట్యూడ్ ఎలా ఉంది? నేనే గెలవాలి, ఎవరు గెలవకూడదు, రైట్? భోజనం అందరూ తింటారు, రైట్, అందరూ భోజనం తినాలి, అందరూ జీవులకి భోజనం ఉంది. కానీ అలా కాకుండా అందరి ప్లేట్లు నేనే కలెక్ట్ చేసి పెట్టుకుంటా, మొత్తం భోజనం అంతా నేనే అక్యుములేట్ చేసి పెట్టుకుంటా అంటే ఎలా ఉంటుంది ఆలోచన, రైట్? అందరికీ డబ్బులు ఉండాలి, అలా కాకుండా అందరి డబ్బులు నేనే తీసుకొని నా దగ్గర పెట్టుకుంటాను, అందరి డబ్బులు నా దగ్గరే ఉండాలి అనేటువంటి ఆశయం ఉందనుకోండి, ఇది ఎంతవరకు సంబంధమైనది, ఎంత కరెక్ట్ విషయం ఇది? కరెక్టా? ఇటువంటి ఆశయం ఉండొచ్చా, ఉండకూడదా, రైట్? సో స్టూడెంట్ లైఫ్ లో కూడా మనం చూస్తాము, స్టూడెంట్స్ కూడా ఏం చేస్తున్నారు? ఇప్పుడు స్టూడెంట్ లైఫ్ లో మనం ఏం చేస్తున్నాం? స్టూడెంట్స్ ని వాళ్ళని ఒక రకమైనటువంటి టెస్ట్ సిస్టమ్ లో పెట్టాం. సరే, వాళ్ళు ఐఐటి ప్రిపేర్ అవుతున్నారు, ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నారు, మెడికల్ కి ప్రిపేర్ అవుతున్నారు, బానే ఉంది. అంటే వాళ్ళు ఎన్నేళ్ళు అందులో ఎడ్యుకేషన్ సిస్టమ్ లో పెడుతున్నారు? మీరు 16 years మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ లో వాళ్ళని పెడుతున్నారు, రైట్? 16 years వరకు వాళ్ళు చదువుతున్నారు, బట్ వాళ్ళు చదివేది వాళ్ళకి లైఫ్ లో పనికొస్తుందా లేదా? ఒక క్వశ్చన్ నేను అడిగేది, వాళ్ళు చదివేది లైఫ్ లో పనికొస్తుందా లేదా ఓన్లీ ఆ టెస్ట్ పాస్ అవడానికి పనికొస్తుందా? అంటే ఒక్క టెస్ట్ పాస్ అవడానికి 16 ఏళ్ళు కావాలా? 16 ఏళ్ళు మనం ఒక టెస్ట్ కోసం అని పెట్టామనుకోండి, దాని మీద ఫోకస్ అంటే వాడు లైఫ్ లో బతకడం రాదు, ఎగ్జామ్ మాత్రమే పాస్ అవుతాడు అనమాట. అంటే ఆ ఎగ్జామ్ అంత ఇంపార్టెంటా చెప్పండి? ఆ సిలబస్ లో అంత కవర్ అయ్యి ఉందా అనేటువంటి విషయాలు కూడా మనం ఆలోచించాలి కదా. అంటే ఇంజనీరింగ్ వరకు ఏదో చదువుతాము, చదివిన తర్వాత ప్రొఫెషన్ ఇంకేదో వేరే ఏదో ఉంటుంది, అంటే అప్పటి వరకు చదివిన టైం అంతా వేస్టా? మరి ఎందుకు అంతసేపు చదివించాలి? అంటే టైంకి విలువ అనేది లేదా ఇంకా? సో ఇదంతా కూడా మనం ఆలోచించాలన్నమాట. యాక్చువల్గా మనం టైంని సద్వినియోగం చేస్తున్నామా? మన పిల్లల టైంని సద్వినియోగం చేస్తున్నామా? మనం ఎటువంటి ఆశయాలని పెంచుకుంటున్నాము, రైట్? అండ్ మనం చేసేటువంటి ప్రతి పని మనకి నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళడానికి హెల్ప్ చేస్తుందా, లేకపోతే ఊరికైనా మనం టైం వేస్ట్ చేస్తున్నామా అనేటువంటి రకరకాలైనటువంటి ప్రశ్నలని మనము ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి. అందుకోసమనే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆశయం గురించి ఆధునికమైనటువంటి సైన్స్ కూడా అదే చెప్తోందండి. యాక్చువల్గా సైన్స్ లో ఒక రీసెర్చ్ చేశారండి, నాట్రడామ్ విశ్వవిద్యాలయంలో చేసినటువంటి రీసెర్చ్ లో ఏం తెలిసిందంటే, ప్రతిభావంతులైనటువంటి పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించారు, ఓకే, అత్యంత గౌరవనీయమైనటువంటి విశ్వవిద్యాలయాలకు హాజరయ్యారు, మరింత ప్రతిష్టాత్మక వృత్తులలో పనిచేశారు మరియు ఎక్కువ సంపాదించారు. కాబట్టి వారు అన్ని పొందడానికి సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఓకే, ఏది ఏమైనా ఆశయము జీవిత సంతృప్తి పైన చాలా బలహీనమైనటువంటి ప్రభావాన్ని చూపుతోంది మరియు వాస్తవానికి దీర్ఘాయువు కూడా కొద్దిగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది అని మేము నిర్ణయించుకున్నాము అని నాట్రడామ్ విశ్వవిద్యాలయంలో వాళ్ళు రీసెర్చ్ లో చెప్పారు. అంటే ఆశయాలు ఒక లిమిట్ లేకుండా మనము మనసులో ఆశలని పెంచేసుకుంటూ సపోజ్ ఒక గుమస్తాగా జాయిన్ అయిన అతను నేను కలెక్టర్ అవ్వాలి అని చెప్పేసి అదే ఆశని మనసంతా నింపేసుకొని తన ఫ్యామిలీ లైఫ్ పక్కన పెట్టేసి ఫ్యామిలీకి టైం ఇవ్వడు, హెల్త్ కి టైం ఇవ్వడు, ఏది చేయడు, అస్తమానం అదే ధ్యాసలో ఉన్నట్టయితే, బ్యాలెన్స్ లేకుండా ఒకటే ఆశయాన్ని వెంట వెళ్తే ఏమవుతుందంట? ఇక్కడ ఏం చెప్తున్నారు? జీవితంలో సంతృప్తి అనేది దొరకట్లేదంట. వాళ్ళు ఇంత ఆశలు ఉన్నటువంటి వాళ్ళకి సంతృప్తి అనేది దొరకడం లేదు, అండ్ వాళ్ళ దీర్ఘాయువు పైన కూడా ప్రతికూలమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుందంట. అయితే ఒక మంచి ఇంగ్లీష్ బుక్ ఉంది, రాబిన్ శర్మ అని ఒక మంచి ఆథర్ ఉన్నారండి, ద మాంక్ హూ సోల్డ్ ద ఫెరారీ అనేటువంటి బుక్ రాశాడు, రైట్? అందులో రాబిన్ శర్మ ఏం చెప్తారంటే, డూ యూ వాంట్ టు బి ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద గ్రేవ్ అంటాడు. అంటే మీరు శ్మశాన వాటికలో అందరికన్నా శ్రీమంతుడైనటువంటి మనిషి అవ్వదలుచుకున్నారా అనేటువంటి ప్రశ్నని రాబిన్ శర్మ అడగడం జరుగుతున్నాను. అంటే చనిపోయిన తర్వాత ఇంకా డబ్బులతో ఏం చేసుకుంటావయ్యా, నువ్వు ఎందుకు అంత డబ్బులు వెంట అంత ఎక్కువగా ఎందుకు పడుతున్నావు, రైట్?
నీకు ఎంత కావాలో అంత తీసుకున్నావు, బాగానే ఉంది. కానీ అయినా కూడా నువ్వు అందరికన్నా శ్రీమంతుడు అవ్వాలి, అందరికన్నా శ్రీమంతుడు అవ్వాలి అనేటువంటి పిచ్చిలో నిన్ను నువ్వే చంపేసుకుంటున్నావు, నీ ఆరోగ్యాన్ని పాడు చేసేసుకుంటున్నావు, నీ హెల్త్ ని, నీ లైఫ్ స్టైల్ ని, నీ ఫ్యామిలీ లైఫ్ ని అన్ని కూడా పాడు చేసేసుకొని ఒకటే కెరియర్ అని చెప్పేసి పిచ్చోళ్ళలాగా వెళ్ళిపోవడం వల్ల చిన్న బేసిక్ ఎక్సర్సైజ్ కూడా రోజు చేయడానికి నీకు టైం లేదా? ఒక అరగంట సేపు టైం ఎక్సర్సైజ్ కూడా లేకుండా టైం లేదు, నేను ఆఫీస్లో చాలా బిజీగా ఉన్నాను, నాకు చాలా ఎయిమ్స్ ఉన్నాయి, అంబిషన్స్ ఉన్నాయి అంటే చివరికి ఆ డబ్బుల్ని, ఆ పొజిషన్ని ఏం చేసుకుంటావు? శ్మశానాన్ని నీ సమాధి మీద పెట్టేదా అని రాబిన్ శర్మ అడగడం జరిగింది అనమాట. సో మనం దీన్ని ముందుకు తీసుకెళ్దాము. అయితే ఇప్పుడు అందుకనే మనకేమిటంటే కొన్ని విషయాలకి పెద్దవాళ్ళ యొక్క ఇది కావాలి, మనకి ఇన్పుట్స్ కావాలి, రైట్? అదే మనకి శాస్త్రాల్లో ఏం చెప్పారు, రైట్? మన అంబిషన్స్, ఆశయాలు ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు ఉండకూడదు అనేటువంటి సబ్జెక్ట్ లో శాస్త్రాలు ఏం చెప్తున్నాయి అనేది మనం తెలుసుకుంటే కనుక మనకు చాలా నాలెడ్జ్ అనేది వస్తుంది కదా. ఎప్పుడైతే కనుక మనము ఇప్పుడు ఒక రీసెర్చ్ అంటే ఏంటంటే, సైంటిఫిక్ రీసెర్చ్ అంటే వాళ్ళు మెజర్మెంట్ చేస్తారు. అంటే వాళ్ళు ఎలా చేస్తారంటే వాళ్ళు చూస్తారు, అంటే ఒక 100 ఏళ్ల నుంచి వాళ్ళు మెజర్మెంట్ చేస్తున్నారు. అంటే మన హృదయం పైన ఉండేటువంటి ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది, మనం ఇటువంటి భోజనం తింటే హృదయం పైన వచ్చేటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో, హృదయ వ్యాధులు, ఎలాంటి వ్యాధులు వస్తున్నాయి అనేటువంటి రీసెర్చ్ వాళ్ళు 100 సంవత్సరాల నుంచి చేసి ఆ రిజల్ట్ పబ్లిష్ చేస్తారు. మనం ఆ రిజల్ట్ ని చూస్తే మనం ముందే తెలుసుకోవచ్చు అనమాట. మన హార్ట్ ని మనం కాపాడుకోవాలంటే ఇలా ఉండాలి, ఇలా తినాలి, ఇలా ఉండాలి. అంటే మనం కిందటి ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకునేవాడు తెలివైనవాడు. ఆ కిందటి ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకోకుండా నేనే స్వయంగా ఎక్స్పీరియన్స్ చేసి నేర్చుకుంటాను అనేవాడు కొద్దిగా తక్కువ తెలివి ఉన్నవాడు. ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత కూడా అసలు మారినటువంటి వాడిని మూర్ఖుడు అంటారు. కరెక్ట్ కదండి? సో మనం తెలివైన వాడు ఎవరు? ఒకసారి వింటాడు అనమాట. ఓ చూసాం, వాడు ఇంతకు ముందు అలా సఫర్ అయ్యాడు కాబట్టి నేను ఆ మిస్టేక్ చేయను అని అనేవాడే చాలా బుద్ధిమంతుడు కదా. సో అందుకనే శాస్త్రాలు అనేవి ఏంటంటే ఒక కేస్ స్టడీస్. అంటే మీరు పురాణం అంటే పాత హిస్టరీస్, ఇంతకుముందు ఎంతో మంది ఇలాంటి క్లాసిక్ తప్పులు చేశారు, మీరు ఈ తప్పును చేయకండి అనేటువంటి చెప్పేటువంటి ఒక కేస్ స్టడీ. లేకపోతే ఒక ఆయన ఈ విధంగా ఒక సక్సెస్ అనేది సాధించాడు కాబట్టి మీరు కూడా ఇలా ఫాలో అయితే మీకు సక్సెస్ అనేది వస్తుంది అనేటువంటి ఒక కేస్ స్టడీ. సో దాన్ని తీసుకొని మనం కనుక వాడుకుంటే మనం మన లైఫ్ లో ఆ ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ లేకుండా వీ కెన్ టేక్ బెనిఫిట్ ఆఫ్ దట్. కరెక్ట్? సో అందుకోసం అని మనం శాస్త్రాల్లో ఏం చెప్తారు అనేటువంటి కోణంలో ఇప్పుడు వెళ్దాము ఈ టాపిక్ లోకి. అయితే ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటి అద్భుతమైనటువంటి కథ వచ్చేసి ధ్రువుడి యొక్క కథ, రైట్? ధ్రువుడు అంటే ఇది శ్రీమద్ భాగవతాంతర్గతంగా వచ్చినటువంటి కథ అన్నమాట. ధ్రువుడు ఎవరయ్యా అంటే ఆయన ఉత్తానపాదుడు అనేటువంటి ఒక మహారాజు యొక్క కొడుకు అంట. ఉత్తానపాదుడు ఎవరంటే మనువు యొక్క కొడుకు. మనువు ఎవరు అంటే బ్రహ్మదేవుడి యొక్క కొడుకు, రైట్? బ్రహ్మదేవుడి యొక్క పుత్రుడు మనువు, రైట్? మనువు అంటే మనం అందరం మనుష్యులం అని చెప్పుకుంటాం కదా. మనువు అంటే భగవంతుని యొక్క, అది కూడా ఒక అవతారం, మనువు అవతారం. ఓకే, సో మనం అందుకని మన్వంతరము అని కూడా అంటాం కదా. అంటే ఒక మనువు అంతకాలం పాటు ఆయన పరిపాలిస్తాడు, అది మన్వంతరం అంటే, రైట్? సో ఆ మనువుకి 2 కొడుకులు ఉన్నారట, ఉత్తానపాదుడు అండ్ ప్రియవ్రతుడు అని. సో ఈ ఉత్తానపాదుడు చాలా గొప్ప రాజు, చక్రవర్తి, చాలా గొప్పగా పరిపాలన చేసేవాడు ఉత్తానపాదుడు. ఈ ఉత్తానపాదుడికి 2 భార్యలు ఉండేవారట, సురుచి అండ్ సునీతి. సునీతి అండ్ సురుచి. సునీతి వచ్చేసి ప్రధానమైనటువంటి ఇష్టమైనటువంటి భార్య సురుచి. తనను కొద్దిగా నెగ్లెక్ట్ చేసినటువంటి భార్య వచ్చేసి సునీతి. అయితే ఒక రోజు నాడు సురుచి యొక్క కొడుకు ఉత్తానపాదుడి యొక్క తొడల పైన కూర్చొని ఉన్నాడట. అది చూసినటువంటి ధ్రువ మహారాజు ఎవరండి? ఆ పిల్లవాడి యొక్క సవితి తల్లి యొక్క కొడుకు అనమాట, అంటే సునీతి యొక్క కొడుకు. అది చూసిన వాడు నేను తండ్రి యొక్క తొడల పైన కూర్చుంటాను అని కూర్చున్నాడట. కూర్చున్న వెంటనే సునీతి ఏం చేసింది, సురుచి ఏం చేసింది అంటే, సురుచి వెంటనే ఆ పిల్లవాడిని ధ్రువుని గట్టిగా పట్టుకొని ఒక్క తోపు తోసింది. గట్టిగా ఒక్క తోపు తోసి పడిపోయాడు పిల్లవాడు. గట్టిగా విసురుగా చెప్పిందంట, నీకు నీ తండ్రి గారి తొడ మీద కూర్చునేటువంటి అర్హత నీకు లేదు. నువ్వు ఆ అర్హతని సంపాదించుకోవాలంటే వెళ్ళి నారాయణుడి యొక్క పూజ చెయ్యి.
వెళ్ళి పూజ చేసి నువ్వు వరం కోరుకో, నా గర్భంలో జన్మించాలనేటువంటి వరం కోరుకుంటే నువ్వు నాకు పుట్టినట్టయితేనే నీకు ఈ జన్మకి ఇలాంటివంటి నీ కోరిక తీరుతుంది. నీ తండ్రి యొక్క రాజ్యం అనేది దొరకాలి అంటే నువ్వు వెళ్ళి నారాయణ్ణి ప్రార్థించుకో పో అని చెప్పి తోసేస్తుందంట. అది విన్నటువంటి ధ్రువ మహారాజు చిన్న పిల్లవాడు, కానీ క్షత్రియ బాలకుడు, చాలా బుసలు కొట్టేటువంటి పాములాగా చాలా కోప్పడ్డాడట, తట్టుకోలేకపోయాడంట. ఇంత మాట అంటుందా నా తల్లి అని, ఐ మీన్ సవితి తల్లి, ఇంత మాట అందే నా సవితి తల్లి అని చెప్పి చాలా బాధగా వెళ్తూ వాళ్ళ తల్లి దగ్గరికి వెళ్తాడు. తన తల్లి పేరేంటి? సునీతి. సునీతి దగ్గరికి వెళ్ళి అడుగుతాడనమాట, ఇలా అందమ్మా నన్ను ఆవిడ అంటే. అప్పుడు వాళ్ళ అమ్మ చాలా బాధపడుతూ ఉంటుంది. మనం ఎప్పుడు కూడా ఇతరుల గురించి వాళ్ళ చెడు కోరుకోకూడదు నాన్న, ఎప్పుడు ఇతరుల మంచి కోరుకోవాలి. ఎందుకంటే మనం ఇతరుల చెడు కోరుకుంటే ఏ చెడు కోరుకుంటామో ఆ చెడు మనకే జరుగుతుంది. కాబట్టి ఆ చెడును కోరుకోకూడదు, ఎవరికి చెడు మనం కోరుకోకూడదు నాన్న. మీ సవితి తల్లి ఏం చెప్పిందో కరెక్ట్ గా చెప్పింది నాన్న, నువ్వు అదే పని చెయ్యి. నేను విన్నాను ఏంటంటే, ఎవరెవరైతే వనాలకి వెళ్ళి నారాయణుడి యొక్క పూజ చేస్తారో నారాయణుడు సాక్షాత్కారం ఇస్తాడని నేను వినడం జరిగింది. నువ్వు కూడా వనాలకు వెళ్ళి నారాయణుడు పూజ చెయ్యి అని చెప్పాడు. అయితే ఈ ధ్రువ మహారాజు ఏం చేశాడట, వెళ్ళి వనాలకు వెళ్ళి పూజ చేయడం మొదలుపెట్టాడట. వెళ్ళడానికి వెళ్తూ ఉండగా దారిలో నారదుడు వచ్చాడట. నారదుడు ఏంటంటే, ఇక్కడ ఈ సాధకుడు యొక్క తపన ఎంతగా ఉంది, ఇతను భౌతికంగా వెళ్తున్నాడా ఆధ్యాత్మికంగా వెళ్తున్నాడా, ఈయన తపన ఎంతగా ఉంది, భగవంతుడిని ప్రాప్తించుకోవడానికి ఆయనకి కావాల్సినటువంటి అర్హత ఉందా లేదా అని టెస్టింగ్ చేస్తాడు అనమాట, ఒక గురువు కింద. ఆయన ఆపాడు ధ్రువ మహారాజు. ఆపి అన్నాడు, నాయన చిన్న పిల్లాడివి, నీకెందుకు ఇవన్నీ, వదిలేసేయి, ఇంటికి వెళ్ళిపో అన్నాడట. హాయిగా ఆడుకో, ఎందుకు ఈ పంతాలు, నీకు అన్నీ అవసరం లేనటువంటి విషయాలు, హాయిగా ఇంటికి వెళ్ళి ఆడుకోనానా, ఇవన్నీ పట్టించుకోకు అన్నాడట. అయితే ధ్రువ మహారాజు అన్నాడంట, మీరు చెప్తే చెప్పండి, మీరు చెప్పకపోయినా నేను వెళ్ళడం అనేది ఖాయము. మీరు చెప్తే మంచిది, చెప్పకపోయినా ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పాడంట. ఖచ్చితంగా చెప్పాడంట, నేను ఎలాగైనా కూడా మా తాతగారి కంటే గొప్ప రాజ్యాన్ని సంపాదించాలి అనేది నా ఆశయం అని చెప్పాడు ధ్రువ మహారాజు. అంటే ఆయన తాతగారు ఎవరు? మను యొక్క నాన్నగారు ఎవరు? బ్రహ్మదేవుడు. అంటే ఆయన ముత్తాత కన్నా బ్రహ్మలోకం కన్నా గొప్ప లోకం నాకు కావాలి, అంతకన్నా పెద్ద రాజ్యం, ఇంకా గొప్ప రాజుని నేను అవ్వాలి, ఇదే నా ఆశయం. ఈ ఆశయాన్ని తీరేంత వరకు నేను విడిచిపెట్టేదే లేదు అని చెప్పాడంట బాలకుడైనటువంటి ధ్రువ మహారాజు. ఆ పట్టుదల చూసి చాలా సంతోషపడ్డాడంట నారదుడు చాలా సంతోషపడి ఏం చేశాడు, ఆయనకి 12 అక్షర మంత్రాన్ని ఉపదేశం చేయడం అనేది జరిగింది. తర్వాత హఠయోగం ఎలా చేయాలి, భగవంతుడిని ఎలా ధ్యానించాలి, ఎలా తపస్సు చేయాలి అనేటువంటి శిక్షణ ఇచ్చాడు నారదుడు. ఆ శిక్షణ తీసుకున్న తర్వాత ఆయన ఏం చేశారంట, ఆయన వనాలకి వెళ్ళి ధ్రువ మహారాజు చేసినటువంటి తపస్సు గురించి మనం. ధ్రువ మహారాజు ప్రతిరోజు రోజుకి 2 సార్లు స్నానం చేస్తూ ఏం చేసేవాడంట, 3 రోజులకు ఒకసారి మాత్రమే పళ్ళు మాత్రమే తినేవాడంట. 3 రోజులకు ఒకసారి పళ్ళు తినేవాడంట మొదటి నెలలో. 2వ నెలకి తన తపస్సుని మరింత ఎక్కువగా చేస్తూ ఏం చేశాడు, ఎండిపోయినటువంటి ఆకులు తినడం మొదలెట్టాడు. 6 రోజులకు ఒకసారి, 6 days, 6 రోజులకు ఒకసారి ఎండిపోయిన ఆకులు మాత్రమే తినడం మొదలెట్టాడు 2వ నెలలో. 3వ నెలకు వచ్చేసరికి కేవలం నీళ్లు తీసుకోవడం మొదలెట్టాడు 9 రోజులకు ఒకసారి. 9 రోజులకు ఒకసారి నీళ్లు మాత్రమే తీసుకునేవాడు ధ్రువ మహారాజు 4వ నెలలో. ఇంకా పెంచేశాడు తీవ్రతని తన తపస్సుది. 5వ నెల వచ్చేసరికి 12 రోజులకు ఒకసారి కేవలం శ్వాస మాత్రమే పీల్చుకునేవాడు. ఒకసారి శ్వాస పీల్చుకొని అలా బిగబెట్టుకొని ఇంకొక 12 రోజులు అలాగే తపస్సు చేసేవాడట. అలా ధ్రువ మహారాజు చేస్తున్నాడు తపస్సు. 5వ నెల వచ్చేసరికి ఇక శ్వాస తీసుకోవడం కూడా మానేశాడు. అలాంటి కఠోరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు ధ్రువ మహారాజు. ఇన్ని నెలల తపస్సుకి 6 నెలలు అయ్యేసరికి ధ్రువ మహారాజు చాలా బరువుగా అయిపోయాడు. ఈ పిల్లవాడు అన్నమాట ధ్రువుడు. ఎంత బరువుగా అయిపోయాడంటే తనలోనే మొత్తం విశ్వమంతా ఉన్నదా అనంత బరువుగా అయిపోయాడంట. ఒక్క ఒంటికాల మీద నుంచొని తపస్సు చేసుకుంటున్నాడు ధ్రువ మహారాజు. ఇంతటి తపస్సు చేస్తూ అసలు శ్వాసక్రియలనే ఆపేసేసరికి దేవతలందరికీ కూడా ఊపిరాడడం మానేసింది. ఉక్కిరి బిక్కిరైపోయి వాళ్ళందరూ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళడం అయింది. బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి
వాళ్ళందరూ స్వామి మమ్మల్ని కాపాడండి, ఈ బాలకుడు ధ్రువుడు కఠోరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు, మాకు ఊపిరి కూడా ఆడడం లేదు, దయచేసి ఏదైనా చేసి ఆయన తపస్సును ఆపించండి స్వామి అని చెప్తే విష్ణుమూర్తి వెంటనే ధ్రువ మహారాజు యొక్క హృదయంలో కనిపించాడంట. ధ్రువ మహారాజు ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తే కంటి ఎదురు కనిపించాడు స్వామి. పీతాంబరము నీలిమేఘ ఛాయం నీలిమేఘ శ్యామ రూపంలో కనిపించాడు, చతుర్భుజ రూపంలో విష్ణు రూపంలో కనిపించాడు స్వామి. రైట్, చతుర్భుజములు, శంఖచక్రములు, నీలిమేఘ శ్యామము, కౌస్తుభ మణి, రైట్, వైజయంతి మాల, ఇవన్నీ కూడా కనిపించాయి స్వామి వారిలో. స్వామి ఒక్కసారిగా చూసినటువంటి ధ్రువుడికి ఏం చెప్పాలో అర్థం కాక, ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో అర్థం కాక ఉక్కిరి బిక్కిరి అయిపోయాడంట. అయితే అతని పరిస్థితి చూసినటువంటి స్వామి ఏం చేశారట, తన శంఖాన్ని తీసుకొని తలపైన అలా అద్దాడు. అలా తలపైన టచ్ చేసిన వెంటనే తన నోట్లోంచి ఆయనకి అంతా వేద జ్ఞానం అంతా వచ్చేసి వేదాలలో ఉండేటువంటి విషయాలన్నీ తెలిసిపోయి స్వామి వారి యొక్క కీర్తన మొదలుపెట్టాడు, ప్రార్థన మొదలుపెట్టాడు, స్వామిని ప్రార్థించడం మొదలుపెట్టాడు ధ్రువ మహారాజు. ఆ ధ్రువుడు అలాగా గొప్పగా కీర్తన చేసిన తర్వాత స్వామి ఆయనకి నేను ఇప్పుడు నీకు వరాలు ఇస్తున్నాను అని చెప్పబోతుంటే అప్పుడు ధ్రువుడు అంటాడట, అయ్యయ్యో ఎంత తప్పైపోయింది స్వామి, నేను ఏదో గాజు ముక్కల కోసం వెంటపడుతూ అనుకున్నాను, గాజు ముక్కలు కాదు నాకు వజ్రమే దొరికింది అని. నేను గాజు పెంకుల కోసం వెతుక్కుంటున్నాను, నాకు వజ్రం దొరికింది, ఇలాంటి వజ్రం నాకు దొరికింది స్వామి, నాకు అసలు ఏమీ వద్దు అన్నాడంట. అయినప్పటికీ స్వామి అన్నాడంట, రైట్, స్వామి ఏం చేశారంట, ఆయనకి ఇచ్చినటువంటి వరం ఏమిటంటే, నువ్వు 36 సంవత్సరాల వరకు రాజ్యాన్ని పరిపాలిస్తావు. నీ తండ్రి రాజ్యాన్ని ఎన్ని ఇయర్స్ చూడండి, 36,000 సంవత్సరాలు, 36,000 ఇయర్స్ నువ్వు మీ తండ్రి గారి రాజ్యాన్ని పరిపాలించడం అనేది జరుగుతుంది. నీకు ముసలితనం అనేది రానే రాదు, యు విల్ నెవర్ బికమ్ ఓల్డ్, రైట్. అండ్ చివరాఖరికి నువ్వు నా ధామానికి వస్తావు, నువ్వు పోల్ స్టార్ అంటే ధ్రువలోకానికి వెళ్తావు. ఆ ధ్రువలోకం అనేటువంటి లోకం చాలా గొప్పదైనటువంటి లోకం అండి. ఆ లోకం ఎంత గొప్ప లోకం అంటే, ఎప్పుడైతే ప్రళయం జరిగినప్పుడు అన్ని లోకాలు వెళ్ళిపోతాయి కానీ ధ్రువలోకం మాత్రం అలాగే ఉంటుందన్నమాట. అదే ధ్రువలోకం యొక్క గొప్పతనం. బ్రహ్మలోకం కూడా ప్రళయంలో కలిసిపోతుందేమో కానీ ధ్రువలోకం ఎలా ఉందో అలాగే ఉంటుంది, రైట్. అదే మనం ఇప్పుడు చూస్తే కనుక ధ్రువతార అని చెప్తాం కదా, మీరు ఆకాశంలో చూసినట్టయితే పోల్ స్టార్ అది అక్కడ ఉంటుంది అనమాట. అది ధ్రువ మహారాజు అంటే ధ్రువుడు చిన్న 5 సంవత్సరాలకి ఆయన అంత గొప్ప తపస్సు చేసి స్వామి దర్శనం తీసుకొని ఆయన గొప్ప రాజయ్యాడు. 36,000 సంవత్సరాలు పరిపాలన చేయడం జరిగింది. ఎప్పుడు ముసలివాడు కాడు అనేటువంటి వరాన్ని కూడా సంపాదించాడు. చివరికి ధ్రువలోకాన్ని కూడా సంపాదించాడు ధ్రువుడు, రైట్. సో ఇది ఒక రకమైనటువంటి మనకి ఇందులో వచ్చేటువంటి లెసన్ ఏమిటంటే, మన యూత్ కూడా చాలా ఎనర్జీ ఉంది, వాళ్ళకు కూడా చాలా అంబిషన్స్ ఉన్నాయి. అందరూ ఓవర్టేక్ చేసి అందరికీ అంబిషన్స్ ఉన్నాయి, అందరూ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, అందరికీ యూనికార్న్ కావాలి, అందరికీ కోట్ల రూపాయలు విలువైనటువంటి ఒక స్టార్టప్ కంపెనీ కావాలి. కానీ ఈ కంగారులో వాళ్ళకి గైడెన్స్ లేకపోవడం వల్ల వాళ్ళు తప్పుడు దారి పట్టడం అనేది జరుగుతోంది, రైట్. అండ్ దే ఆర్ టేకింగ్ రాంగ్ డెసిషన్స్. అండ్ అది డెసిషన్స్ రాంగ్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు అప్పుడప్పుడు కొన్నిసార్లు వాళ్ళ ఆత్మహత్య కూడా చేసుకోవడం జరుగుతుంది. అంటే నారదుడి లాంటి గైడ్ మనకు కావాలి యూత్కి, కరెక్టా? సో అంటే నారదుడి లాంటి గైడ్ మనకు కావాలి. అండ్ శాస్త్రం యొక్క గైడెన్స్ అనేది మన యువతకి కావాలి. శాస్త్రం అనేటువంటి గైడెన్స్, నారదుడు లాంటి గైడ్ కానీ గురువు కానీ మన యువతకి దొరికితే వాళ్ళు 100% సక్సెస్ అనేది అచీవ్ చేయగలరు. వాళ్ళు కరెక్ట్ సక్సెస్, అది చాలా పాజిటివ్ సక్సెస్. అంటే అబద్ధాలు చెప్పి నలుగురిని మోసం చేసి కంపెనీలు తయారు చేసి లూట్ చేయడం కాదు, కరెక్ట్. సో లేకపోతే మన ధర్మానంతా విడిచిపెట్టేసి కేవలం కెరియర్ పైన అని చెప్పేసి అర్థాన్ని సంపాదించడం కాదు. ఒక బ్యాలెన్స్ అనేది ఉంటుంది, రైట్. ఇదంతా కూడా మనకి శాస్త్రమే నేర్పిస్తుంది, ధర్మ అర్థ కామ మోక్ష, రైట్. సో ఇదంతా కూడా ఒక రకమైనటువంటి బ్యాలెన్స్డ్ గా మనం వెళ్ళాలి అంటే గనక మనకి శాస్త్రాలు, కృష్ణుడు అండ్ కృష్ణుడి యొక్క భక్తులైనటువంటి నారదుడి యొక్క గైడెన్స్ అనేది మనకి ఎంతగానో చాలా అవసరమైనటువంటి విషయాన్ని మనకి ఈ కథ తెలియజేస్తోందన్నమాట, రైట్. అయితే చివరాఖరికి ఏం జరిగింది, ధ్రువుడు చూడండి, మీరు ధ్రువుడు అయితే గనక ఆయన్ని తీసుకెళ్ళడానికి వైకుంఠం నుంచి విమానం వస్తే ధ్రువుడట
మృత్యువు పైన తన కాలుని పెట్టి, మృత్యువు తలపైన తన కాలుని పెట్టి ఎక్కాడంట, మెట్టెక్కి ఆ విమానాన్ని ఎక్కాడంట. విష్ణుదూతల విమానంలో వచ్చినప్పుడు ఆ విమానం ఎక్కి అలా వెనక్కి తిరిగి చూస్తాడట, ఎక్కడ మా తల్లి వచ్చిందా లేదా అని. అక్కడ వెనకాల చూస్తే కింద వెనకాల విమానంలో వాళ్ళ తల్లి గారు కూడా ఇంకొక విమానంలో వెళ్తుందంట. చూడండి, అంటే దీన్ని బట్టి కూడా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే, ఏదో నా లైఫ్ లో నేను సక్సెస్ అయిపోతానని చెప్పి నేను సెల్ఫిష్ గా నేను నా కెరియర్ ని టేక్ ఆఫ్ చేసుకోవడమే కాదు, రైట్. తల్లిదండ్రుల గురించి కూడా ఆలోచించాలి కదా, రైట్. తన తల్లి ఎంత మంచి అడ్వైస్ ఇచ్చింది, రైట్, సునీతి. సో సునీతి ఎక్కడ ఉన్నది, సునీతి వచ్చిందా లేదా అని చెప్పి ధ్రువ మహారాజు వెనక్కి తిరగడం జరిగింది. చూస్తున్నాడు అనమాట, ఏది మా తల్లి గారు వచ్చిందా లేదా అని. సో వాళ్ళ తల్లి గారు కూడా అక్కడ ఇంకొక విమానంలో ఎక్కి వెళ్తుంటే అప్పుడు ఆయన సంతోషపడ్డాడంట. సో దిస్ ఈస్ కాల్డ్ బ్యాలెన్స్ సక్సెస్, రైట్. ఏదో నేను నా కెరియర్ అని చెప్పేసి నేను ఇంకా మొత్తం పేరెంట్స్ని వదిలేసి నా కెరియరే నాది, నా డబ్బులు నావని చెప్పేసి వెళ్ళిపోవడం అనేది చాలా తప్పుడైనటువంటి రాంగ్, వెరీ రాంగ్, తప్పనమాట. సో ఇలాగా మనం ఇందులో చూడొచ్చు ఈ స్టోరీలో, రైట్. సో ఇదన్నమాట మనం శాస్త్రాల్లో నేర్చుకోవాల్సినటువంటి విషయాలు, రైట్. సో అయితే ఇంకా ఇప్పుడు మనం ఇంకొక విషయం చర్చించుకుందామండి. మనం అనుకుంటాము లైఫ్ లో సక్సెస్ ఒకటే ఉంటే చాలు, పుట్టి సక్సెస్ ఒకటే చాలా. ఇప్పుడు అలా చూస్తే దుర్యోధనుడు కూడా చాలా సక్సెస్ఫుల్ పర్సన్, రావణాసురుడు కూడా చాలా సక్సెస్ఫుల్ పర్సనే, కంసుడు కూడా చాలా సక్సెస్ఫుల్ పర్సనే, శిశుపాలుడు కూడా చాలా సక్సెస్ఫుల్. సో ఉట్టిగానే డబ్బులు ఉన్నాయి, ఓకే, చాలా గొప్ప పేరు సంపాదించాడు అంటే సరిపోదు. స్కిల్, టాలెంట్ ఉన్నది సరిపోదు, ఒక క్యారెక్టర్ అనేది కూడా ఉండాలి. అప్పుడే ఆ స్కిల్ కి, ఆ టాలెంట్ కి కూడా ఒక కరెక్ట్ డైరెక్షన్ అనేది ఉంటుంది, దానికి ఒక అందం అనేది ఉంటుంది. లేకపోతే అది చాలా డర్టీగా ఉంటుంది అనమాట. దాన్ని అర్థం చేసుకోవడానికి మన భగవద్గీతలో ఉన్నటువంటి ఒక శ్లోకాన్ని చదువుదామండి. ఎస్, ఇది భగవద్గీతలోని 16వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక శ్లోకం, రైట్. సుర అసుర యోగము అనేటువంటి సురాసుర విభజన యోగము. ఎవరైనా చదువుతారో అన్మ్యూట్ చేసుకుని హరే కృష్ణ. రైజ్ యువర్ హ్యాండ్స్. ఎస్, ఎవరు చదువుతారు, ఎవరైనా చదవండి. ఏతాం దృష్టిమస్తభ్యాం నష్టాత్మనోల్పబుద్ధయః ప్రభవంతి ఉగ్రకర్మాణః జయాయ జగతో హితాః. నష్టాత్ములను, అల్పబుద్ధులను అగు అసుర స్వభావం కలవారు ఇట్టి అభిప్రాయంలోనే అనుసరించుచు అహితమును జగద్వినామ సకరములను అగు ఘోర కర్మలలో నియుక్తులకు గురు. భగవద్గీత 16:1. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అయితే ఇక్కడ చెప్పుకున్నటువంటి శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే స్వామి, ఒక రాక్షసుడు లేకపోతే ఒక అసురుడు, సురుడు అని 2 రకాలైనటువంటి మనుషులు ఉంటారంటండి. 16వ అధ్యాయంలో స్వామి చెప్తాడు 2 రకాలైనటువంటి మనుషులు ఉంటారు, సుర, అసుర. సుర అంటే దైవమైనటువంటి దైవ గుణాలు కలిగినటువంటి ఒక మనిషి. అసురుడు అంటే అసుర లక్షణాలు, అంటే దైవ గుణాలకి విపరీతంగా ఉండేటువంటి డంభము, క్రోధము, దర్పము అనేటువంటి గుణాలు ఉండేటువంటి అసురుడు అని పిలువబడతారు. ప్రతి మనుషుల్లో కూడా ఈ 2 రకాలైనటువంటి మనుషులు ఉంటారట, రైట్. మనకి కలియుగంలో ఏం జరుగుతుందంటే అసురులు అనే వాళ్ళు చాలా ఎక్కువ అయిపోయారు అనమాట, సురులు అనే వాళ్ళు తగ్గిపోయారు. సో అసురులు అనే వాళ్ళు కనుక మన సొసైటీని డ్రైవ్ చేస్తే ఎలా ఉంటుందంటే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఎలాగైతే మన సొసైటీ తయారవుతుందో, రైట్, ఒక నెగిటివ్ డైరెక్షన్, ఉగ్ర కర్మ, రైట్. వాళ్ళు రకరకాలైనటువంటి ఫ్యాక్టరీలు పెడుతున్నారు, ఫ్యాక్టరీలు పెట్టండి, నో ప్రాబ్లం. కానీ నదుల్ని ఎందుకు కలుషితం చేస్తున్నారు? టెక్నాలజీ చేయండి, నో ప్రాబ్లం. కానీ మీరు ఎందుకు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారు? నీళ్లలో ఎందుకు కలుషితమైనటువంటి పాయిజన్ ని, విషాన్ని కలిపేసి జంతువులు కూడా చచ్చిపోతాయి కదా ఎంతో. ఇవన్నీ కూడా ఎవరు ఆలోచించాడు? అసురుడు ఏం ఆలోచిస్తాడంటే, నా వరకు కావాలి, నా డబ్బులు నాకు వచ్చేసాయి, ఎవడు పోతే నాకేంటి, నాకు నేను చేస్తాను అని చెప్పి వాడు వెళ్ళిపోతాడు. సో ఈ అసురులు అనే వాళ్ళు ఎక్కువైపోయారు అనమాట కలియుగంలో. అందుకోసమనే మన వాతావరణం కూడా అలా పాడైపోతుంది అనమాట, రైట్. సో అయితే దానికి ఒక అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్ ఎవరు అంటే రావణ అసురుడు. అతని పేరే రావణాసురుడు, అంటే రావణ అసురుడు అనమాట. అసురుడు అంటే అసురమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు రావణాసురుడు. అతడు శివుడి దగ్గర గొప్ప గొప్ప వరాలని సంపాదించాడు, బ్రహ్మదేవుడి దగ్గర కూడా వరాలని సంపాదించడం అనేది జరిగింది. ఈ వరాలు సంపాదించిన తర్వాత దాన్ని ఎలా వాడుతున్నాడు అనేది ముఖ్యం, రైట్. ఇప్పుడు మనకి టెక్నాలజీ ఉంది, మన దగ్గర నాలెడ్జ్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, డబ్బులు ఉంది, పవర్ ఉన్నాయి, బాగుంది. దీన్ని ఎలా వాడుకుంటున్నాం? ఆర్ వి యూజింగ్ ఇట్ ఇన్ అ పాజిటివ్ వే, ఆర్ మనం రావణాసురులాగా వాడుకుంటున్నామా అనేదే అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్. అదే డెసిషన్ పాయింట్.
రావణాసురుడికి ఏమనిపించింది, రాముడి భార్య అయినటువంటి సీత నాకు భార్య అవ్వాలి అనేటువంటి రాక్షసమైనటువంటి కోరికని, కామపూరితమైనటువంటి కోరిక రైట్ ఉంది అంటే చూడండి, ఈ అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో, ఎస్పెషల్ గా కామము, క్రోధము, లోభం అనేటువంటి ఈ 3 అరిషడ్ వర్గాలు పోనంత వరకు మనకి ఎంత టెక్నాలజీ వచ్చినా, ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత పైకి ఎదిగినా కూడా ఏం లాభం? ఈ 3 గుణాలు, కామము, క్రోధము, లోభం అనేవి నరకానికి 3 ద్వారాలు. ఇటువంటి 3 ద్వారాలు తెరుచుకొని మనం పెద్ద పెద్ద టెక్నాలజీ చేసినా కూడా ఏం లాభం? ఆయన చివరికి నరకానికే కదా వెళ్ళింది మనిషి. సో ఇది మనం తెలుసుకోవాలి. రావణాసురుడిని చూస్తే మనకేం తెలుస్తుందండి, కామము అంటే తన కామం పైనటువంటి కంట్రోల్ ఆయనకి లేదనమాట. అంటే ఒక డిజైర్, లస్టీ డిజైర్స్ అన్నమాట. ఇలాంటి కామం అనేది, ఎంత కామం ఎక్కువైపోయిందంటే ఇంకా భగవంతుడి యొక్క భార్య పైన కూడా తన కన్ను పడింది అంటే అంత ఎక్కువైనటువంటి కామము, రైట్. సో ఇది విషపూరితమైనటువంటి ఆకాంక్ష. ఇలాంటి ఆకాంక్షని మనం మంచి యాంబిషన్ అని చెప్పడం కుదరదు, రైట్. అది మనం తెలుసుకోవాలన్నమాట. అయితే విభీషణుడు ఎంతగానో మొత్తుకున్నాడు. విభీషణుడు రావణాసురుడి చిన్న తమ్ముడు, ఎంతగానో ఆయన మంచి ధర్మాన్ని చెప్తాడు. అన్న, మీరు ఇలా చేయకండి, ఇది తప్పు, మీరు చేసేటువంటి విషయం అధర్మము, ఇది తప్పుడు విషయము, మీరు ఇలా చేయడం వల్ల మీరు మొత్తం కులానికే మీరు కలంకాన్ని తెస్తున్నారు, కులం అంతా నాశనం అయిపోతుంది, మీరు చేసేటువంటి పని చాలా తప్పు. యాక్చువల్గా మనం చెప్పాలంటే మనం భగవంతుడిని పూజించాలి, కానీ మీరు భగవంతుడి పైన ద్రోహం చేస్తున్నారు, రైట్. మీరు భగవంతుడినే మీ శత్రువుని చేసుకున్నారు, భగవంతుడికి దూరం అయిపోతున్నారు. ఆ పని మీరు చేయకండి. మీరు ఎటువంటి పని చేయాలో, ఎటువంటి పని చేయకూడదో అది తెలుసుకోకుండా తప్పు చేస్తున్నారు అని. అదే కృష్ణుడు భగవానుడు అంటాడు భగవద్గీతలో, ప్రవృత్తించ నివృత్తించ జనానా విదురాసురా. అంటే ఏ పని చెయ్యాలో, ఏ పని చెయ్యకూడదో అసురుడికి తెలియదు. ఈ పని ప్రవృత్తి ఇది చెయ్యాలి, ఇది చేయకు, ఇది నివృత్తి ఇది చెయ్యకూడదు అనేటువంటి బేసిక్ ధర్మం అనేది మనం ఎడ్యుకేషన్ సిస్టంలో అనేది మనం చెప్పడం మర్చిపోతున్నామా, రైట్. ఒక ఇంపార్టెంట్ విషయం, ఒక మారల్ క్యారెక్టర్ అనేది కూడా అవసరం కదండి. ఇప్పుడు ఐసిఎస్సి ఉందా, సిబిఎస్ఈనా, స్టేట్ సిలబస్ అది కాదు ముఖ్యం. ఐసిఎస్సి అని, స్టేట్ సిలబస్ అని, సిబిఎస్ఈ అని, మారల్ క్యారెక్టర్ ఎక్కడ పోయింది, ధర్మం ఎక్కడ పోయింది, నీతి న్యాయము, రైట్, ధర్మము, మంచి మార్గము, చెడు మార్గము, సన్మార్గము అనేటువంటి విషయాన్ని మనం చెప్తున్నామా? మన పిల్లలు దుర్వ్యసనాలకి వాళ్ళు వ్యసనపరులు అయిపోయినా కూడా మనకి తెలియనటువంటి పరిస్థితి వాళ్ళు వచ్చిందే. వాళ్ళు సిగరెట్ తాగుతున్నారా, మందు తాగుతున్నారా, ఎటువంటి వాళ్ళు సాంగత్యం చేస్తున్నారా అనే విషయం కూడా మనకి తెలియనటువంటి పరిస్థితి వాళ్ళ మనకి వచ్చింది. ఎందుకు ఇలా జరుగుతుంది, రైట్. అంటే మనం కరెక్ట్ గా వాళ్ళని కరెక్ట్ అయినటువంటి ధర్మ మార్గంలో వాళ్ళకి చూపించట్లేదు, వాళ్ళకి నేర్పించాల్సినటువంటి శాస్త్రాన్ని మనం నేర్పించట్లేదు, వాళ్ళకి మనం ఒక రకంగానే అన్యాయం చేస్తున్నాం అన్నమాట అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఈ రావణాసురుడి ఎగ్జాంపుల్ తోటి మంచి సద్బోధ చేసినప్పటికీ విభీషణుడి మాట వినకుండా రావణాసురుడు చివరికి ఏం చేశాడు, ఇంకా ఏం చేస్తూ పోయాడంటే స్వర్గానికి మెట్లు కట్టడానికి ప్రయత్నం చేశాడంట రావణాసురుడు. స్వర్గానికి ఎవరైనా మెట్లు కట్టాలి, స్వర్గానికి వెళ్ళే పద్ధతి ఒకటి ఉంటుంది. స్వర్గానికి వెళ్ళాలంటే మీరు పుణ్యకర్మలు చేసి స్వర్గాలకు వెళ్ళాలనేటువంటిది పద్ధతి. ఇది భగవంతుడు నిర్దేశించినటువంటి పద్ధతి, పుణ్యకర్మలు చేయడము, యజ్ఞాలు చేయడం. అటువంటి సిస్టమ్ ని ఆయన పక్కన పెట్టేసి ఆయన ఏమన్నాడంట, శివుడి దగ్గరికి వెళ్ళి వరాన్ని పొంది ఆయన అన్నాడంటే, నేను స్వర్గానికి మెట్లు కట్టిస్తాను, మా రాక్షసులందరినీ కూడా స్వర్గానికి పంపిద్దాం అనుకుంటున్నాను, రైట్. సో అది ఎలాగైతే ఇప్పుడు మనము మూన్ లోకి వెళ్ళడానికి, మార్స్ లోకి వెళ్ళడానికి, రైట్, మంగళ గ్రహంలో వెళ్ళడానికి, ప్లూటోలోకి వెళ్ళడానికి రకరకాలైనటువంటి రాకెట్లు తయారు చేసుకుంటున్నాం. ఇక్కడ పాడు చేసింది సరిపోదు అన్నట్టుగా ఇంకొక చోటుకి వెళ్ళి ఇప్పుడు పాడు చేయాలా? ఉన్నదాన్ని మనం సరిగ్గా వాడుకోవచ్చు కదా, రైట్. ఇప్పుడు మూన్కి వెళ్ళో లేకపోతే మంగళ గ్రహానికి వెళ్ళో ఇంకా అక్కడ వాతావరణం పాడు చేసి అక్కడ కూడా యుద్ధాలు తయారు చేయలేనటువంటి ఆలోచన మనకు వస్తుందా అనేటువంటి ఆలోచన కూడా మనం చేయాలి, రైట్. సో అలాగే స్వర్గానికి కూడా మెట్లేయడం మొదలెట్టాడంట రావణాసురుడు. అయితే చూడన్నాడట, నువ్వు ఓకే స్వర్గానికి మెట్లు కట్టొచ్చు, కానీ నువ్వు ఒక్క రోజులో నీ పని పూర్తి చేయాలని. ఒక్క రోజులో కనుక నీ పని పూర్తి కాకపోతే ఆ మెట్లు కట్టడం వేస్ట్ అని. అయితే హరిద్వారంలో మొదటి మట్టి కట్టాడంట, హరికి పోడి అనేటువంటి చోట. ఇంకొక మెట్టుని అలా 4 మెట్లు వేశాడు. అయితే నిద్రాదేవి, గుడకదేవి ఏం చేసింది, నిద్రాదేవి వచ్చి పట్టేసుకుంది, పడుకుండిపోయాడు రావణాసురుడు.
పడుకుండిపోయిన తర్వాత ఆ మెట్లు అలాగే ఉండిపోయాయి. స్వర్గానికి 4 మెట్లే ఉన్నాయి, కానీ ఆ మెట్లంతా పూర్తి కాలేదు. ఇది మంచి ఆశయం కాదు. దిస్ ఇస్ నాట్ ఎ గుడ్ అంబిషన్, రైట్? మన ఎలిజిబిలిటీ ఎంత, మన క్వాలిఫికేషన్ ఎంత, దాన్ని బట్టి మనం వెళ్ళాలి సిస్టమ్ ప్రకారం. అంతేగాని నాకు నచ్చినట్టుగా నేను చేస్తాను అనేటువంటి సిస్టమ్ ని బ్రేక్ చేసేటువంటి ఆలోచనలు, ఇది విషపూరితమైనటువంటి అంబిషన్, రైట్? ఇది సమాజానికి కీడు జరిపేటువంటి ఒక అంబిషన్. సో అంబిషన్స్ కూడా మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట, రైట్? సో చివరికి ఇలాంటి అంబిషన్స్ ఉన్నటువంటి వాడికి ఏం జరిగింది, రావణాసురుడికి అంటే విషపూరితమైనటువంటి ఆకాంక్షతలు, అంటే ధర్మానికి విరుద్ధమైనటువంటి కామం ఉంది కాబట్టి స్వామి ఆయనని తన అస్త్రంతో చంపడం అనేది జరిగింది. చివరికి రావణాసురుడి వినాశం అనేది జరిగింది. కాబట్టి దీని నుంచి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం కూడా రావణాసురుడి మార్గాన్ని అవలంబించాలా లేకపోతే విభీషణుడి మార్గాన్ని అవలంబించాలా అనేటువంటి విషయాన్ని ఆలోచించాలి. విభీషణుడు కూడా రాజయ్యాడు, రైట్? విభీషణుడు ఆయన కూడా ఈ వాజ్ మెటీరియలిస్టికల్లీ వెరీ సక్సెస్ఫుల్. బట్ రాముడి కాళ్ళు పట్టుకున్నాడు. రాముడి కాళ్ళు పట్టుకున్నటువంటి విభీషణుడు రాజయ్యాడు, రైట్? అతనికి స్వామి వారి అనుగ్రహం కలిగింది. కానీ రాముడి కాళ్ళను విడిచిపెట్టి అవతల మార్గాన్ని, అధర్మ మార్గాన్ని పట్టుకున్నటువంటి రావణాసురుడికి చివరికి వినాశం అనేది జరిగింది. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఇవాల్టి క్లాస్లో, ఆలోచించండి, పెద్దగా ఆలోచించండి. కానీ పెద్దగా ఆలోచించాల్సిన వస్తే అతిపెద్ద దాని గురించి కూడా ఆలోచించండి. అతిపెద్దది ఏంటిది? స్వామి శ్రీకృష్ణ భగవానుడి గురించి కూడా ఆలోచించండి. ఆ భగవంతుడి గురించి చింతన చేయడం అండ్ అది చాలా పవిత్రం చేస్తుంది. మన అకామో సర్వకామోవా మోక్షకామో విశారదీహి, రైట్? తీవ్రైన భక్తి యోగేనా అనేటువంటి భాగవతంలో ఒక శ్లోకంలో ఏంటంటే, మనకి ఎటువంటి కోరికలు లేకపోయినా, ఎన్ని కోరికలు ఉన్నా, అన్ని కోరికలు ఉన్నా కూడా మనం స్వామి వారి భక్తిని చేయడం అనేది శాస్త్రాలలో చెప్పడం జరిగింది అన్నమాట. అయితే భగవద్గీతలో కూడా స్వామి మనకి ఏం చెప్పి ఉన్నారు? యత్కరోసి చుహోసి యత్ అశ్నాసి యత్ తపస్యసి కౌంతేయ కురుష్వ మదర్పణం. నువ్వు ఏం చేసినా కూడా, ఏం తిన్నా కూడా, ఏం సంపాదించినా కూడా అది నాకు అర్పణ కింద ఇవ్వు అని స్వామి చెప్పడం జరిగింది అనమాట భగవద్గీతలో. సో ఇవాళ సెషన్ లో మనం ఏం తెలుసుకున్నామంటే, మనం అంబిషన్స్ అనేవి కరెక్ట్ గా ఉండాలి, రైట్? అండ్ అన్నిటికన్నా మనకి మంచి అంబిషన్స్ ఎప్పుడు దొరుకుతాయంటే, మన జీవితంలో నారదుడు లాంటి ఒక గురువు గనక మనకి వస్తే గనక మన లైఫ్ లో మన అంబిషన్స్ అన్ని కూడా చాలా కరెక్ట్ గా ఉంటాయి అనమాట, రైట్? అండ్ మనం కరెక్ట్ అయినటువంటి మార్గంలో ఉంటాము. అండ్ మనం చేసేటువంటి ప్రతి పనిని కూడా మనం భగవంతుడికి అర్పణగా చేస్తే మనం ఈ లైఫ్ లో 100% సక్సెస్. ఎత్ర యోగేశ్వర కృష్ణో తత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతిర్ ధ్రువానీతిర్ మతిర్మమ. ఎక్కడెక్కడ భగవద్గీత ఉంటుందో అక్కడక్కడ విజయం అనేది నిశ్చయం, రైట్? సో అది ఇక్కడ మనకి భౌతిక ప్రపంచంలో విజయం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళడానికి కూడా పనికొస్తుంది. ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళడానికి కూడా పనికొస్తుంది మనకి మనం భగవంతుని యొక్క మార్గాన్ని మనం అవలంబించడం అనేది అంత ముఖ్యం. అందుకని మన లైఫ్ లో భగవద్గీత ప్రిన్సిపల్స్ ని తీసుకొని మనం వెళ్తే గనక 100% ఫాల్ డౌన్ అనేది ఉండదు అనమాట. ఎలాగైతే కళ్ళ గంతలు కట్టి కూడా మనం నడిస్తే కూడా పడిపోనంత పరిస్థితి, అంత గ్యారంటీ అనేది ఉంటది మనకి భగవద్గీతలో. హరే కృష్ణ. సో ఇది ఇవాల్టి సెషన్ లో మనం తెలుసుకున్నటువంటి విషయము. సో హరే కృష్ణ అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. హరే కృష్ణ. మీ అందరికి ఈ సెషన్ నచ్చిందని హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. అందరు మీరు హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ.